ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే. చెప్పండి ఇక్కడి వరకు దేనికొచ్చారు? ఏంటి సమస్య? భార్య భర్తలు మేడం. ఓకే. మీ వైఫ్ గురించి. ఇక ఊకే చిన్న చిన్న నాటికి మా మమ్మీతో ఊకే గొడవ పెట్టుకుంటుంది. బాబు వచ్చేసాడు. ఆ బాబు విషయంలో కూడా ఫస్ట్ తను నాకు ఇప్పుడు పిల్లలు వద్దు అని గొడవ పెట్టేది. ఇట్లా షాక్ తోని బ్లేడ్ తోని కోసుకుని. ఎందుకు? అమ్మాయి నేను కోసేసుకుంటాను, నాకు పిల్లలు వద్దు, నేను చదువుకుంటాను అని అనేటటువంటి అమ్మాయికి మనం పిల్లల గురించి అంత ఒత్తిడి పెట్టడంలో ఆలోచన ఏముందని అడుగుతున్నాం మేము. అది అంటే మాది కొంచెం బెల్ షాప్ అన్నట్టు మేడం. వేరే వాళ్ళు ఇట్లా యంగ్ వాళ్ళు వస్తారు, తాగేసి వెళ్తా అంటారు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఇన్స్టాగ్రామ్లో ఆ అబ్బాయికి మెసేజ్ చేయడం, వీళ్ళిద్దరు రిలేషన్ ఉంది కదా, ఇట్లా పంచాయతీలో పిలిపిస్తే చేస్తామని ఆ అబ్బాయి పరువుకే ఇజ్జత్కి చనిపోయింది అన్నట్టు. అసలు రిలేషన్ ఎంత ఉంది? అంటే వీళ్ళది ఒక 3-4 మంత్ నుంచి నడిచింది మేడం. ఇలాంటివి నువ్వు చేయకు అని బ్లాక్ చేసేసినావు, అసలు ఇన్స్టాగ్రామే వాడక ఎందుకు వాడుతున్నావు అని చెప్పిన. సరే తీసేస్తే అని అన్నది. అది తీసేసింది. మళ్ళీ ఇంకో అకౌంట్ 7-8 అకౌంట్లు వాడింది మేడం. అట్లా కంప్యూటర్ రిపేర్ చేయని ఈ చనిపోయిన ఫ్రెండ్ని రప్పించుకుంది మేడం. ఫ్రెండ్ని రప్పించుకొని ఆ రోజు నైట్ అంతా అక్కడే ఉందంట, వీడిని పంపించిందంట పిల్లాన్ని. బాబోయ్, నీ అనుమానాలకి హద్దే లేకుండా ఉంది. ఇట్లా ఎంత మంచిగా ఉన్నామో ఈ అమ్మాయి వచ్చింది తనతో మా ఫ్రెండ్తోనే రిలేషన్ పెట్టు. అమ్మా ఇంకొకడు మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్లు ఉన్నాయి? ఉన్నాయి మేడం. ఆమె సిగరెట్ తాగేటి కానీ ఇవన్నీ ఉన్నాయి మేడం. బాబును సిగరెట్ తోటి కూడా కాల్చింది. అబ్బా, ఇది బాబుని సిగరెట్ తో కాల్చడం అమ్మా. కాల్చడం. చెప్తాడు సార్ నా బాబు, మమ్మీ ఆయడ చేసిందంటే ఇక్కడ మమ్మీ కాల్చింది అంటాడు. కానీ అది కొంచెం మైండ్ డిఫరెంట్. ఎప్పుడు ఎవరితోని అది ఎవరితోనన్నా నా శరీరం ఇస్తా అంటే ఎవడన్నా, నేను రోజు సిటీ పోయి వస్తుంటా సార్, సిటీలో తిరుగుతుంటా, నైట్ పూట ఒక్కనే వస్తూ ఉంటాను నేను 9-10 గంటలప్పుడు. అది ఎవరితో ఏం చేయించేది కూడా తెలియదు నాకు. తను తాను కోసుకునేటటువంటి అమ్మాయి, అంత పబ్లిక్ గా థ్రెట్ చేసినటువంటి అమ్మాయి ఏ మూల నుంచి అన్నా వచ్చి నీ కొడుకుని నిన్ను ఏమన్నా చేయొచ్చు. ఏ లోకంలో ఉన్నారు ఆ అమ్మాయి? నేను చెప్తున్నాను, ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగాలేకపోవటం కాదు, షీజ్ ఎ పీడీ. పీడీలు చాలా డేంజర్. పీడీ అంటే కనుక పర్సనాలిటీ డిసార్డర్స్ అంటారు. సిగరెట్ తాగిందన్న దానికి ఆధారం ఉంది, కోసుకున్న దానికి ఆధారం ఉంది, బిడ్డని సిగరెట్తో కాల్చింది అన్న దానికి కూడా ఆధారం ఉంది. ఎందుకంటే అది కాలినటువంటి మరక. బిడ్డే చెప్తున్నాడు వచ్చి, నన్ను కాల్చింది మా అమ్మ కాల్చిందని చెప్పి. విన్న రికార్డ్ ఇది. వినని రికార్డులు ఎన్ని ఉన్నాయో. ఆల్రెడీ 2 సార్లు ప్లాన్ వేసింది. మీ అదృష్టం బాగుండి మీ బ్రదర్ బతికేశాడు. అడ్డంగా ప్లాన్ వేసింది లవర్స్ తోటి. మహిళా చైతన్యం. అమ్మా మహిళలు, ఏంటి చైతన్యం? ఇలాంటి ఒక చైతన్యంతో నిజంగా ఈ అబ్బాయి బగరా కాబట్టి ఇంతవరకు కేసు వేయలేదు, కానీ తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ తోటి అతను కేసు ఫైల్ చేస్తే అలా తీసుకెళ్ళి ఇలాంటి అమ్మాయిని అరెస్ట్ చేస్తారు. సార్, మేడం సమస్య మీతో చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీతో పాటు వచ్చిన వాళ్ళు? అక్క, సొంత అక్క. సొంత అక్క. ఓకే. చెప్పండి ఇక్కడి వరకు దేనికి వచ్చారు? ఏంటి సమస్య? భార్య భర్తలు మేడం. ఓకే. మీ వైఫ్ గురించి. లవ్ మ్యారేజ్ మాది. ఓకే. ఎన్నేళ్ల క్రితం? 4 years అవుతుంది. ఓకే. 4 years అవుతుంది. పెద్దల ప్రకారంగానే జరిగింది. సేమ్ క్యాస్ట్, అంతా ఇష్టంగానే చేసుకున్నాం. సో పెద్దలు కూడా ఒప్పుకున్నారు? పెద్దలు కూడా ఒప్పుకున్నారు. ఫంక్షన్ హాల్లోనే ఘనంగా అంతా. అప్పుడు కొంచెం కరోనా టైం ఉండే. ఆవిడ ఎంతకాలం పరిచయం మీకు? నాకు 4-5 months నుంచి పరిచయం.
పెళ్లికి ముందు 4 నెలలే పరిచయమా? 4 నెలల్లో లవ్ చేయడం, పెళ్లి చేసుకోవడమా? అంటే అప్పటికి మా ఇంట్లో సంబంధాలు చూస్తారు మేడం, చూస్తారు వేరే కాడ మాకు కూడా చూసిళ్ళు, కానీ నాకు ఈ అమ్మాయికి నచ్చక నేను వద్దనుకున్నా. ఈ అమ్మాయి పరిచయం అయింది, ఈ అమ్మాయి ఎక్కడ పరిచయం మీకు? వేరే ఫ్రెండ్ వల్ల పరిచయం అయింది. ఓకే. అంతా ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ఒక 3 మంత్ బాగానే ఉన్నాం. తర్వాత వాళ్ళ ఇంటికి రావడం పోవడం కానీ నేనే తీసుకెళ్ళడం తీసుకురావడం ఇవన్నీ జరిగినాయి, బాగానే ఉన్నాం. ఇక ఊకే చిన్న చిన్న నాటికి మా మమ్మీతో ఊకే గొడవ పెట్టుకుంటుంది. నాన్న లేడు, ఓకే. మమ్మీ నేనే. ఉమ్. మా మమ్మీ కొంచెం ఓల్డ్, ఇక ఆమెకు అంత మీరు ఎడ్యుకేషన్. ఎంతమంది అమ్మా ఈ సిస్టర్? ఇంకా చెల్లె తమ్ముడు. అక్క చెల్లి ఇద్దరు ఆడపిల్లలు, అందరికి పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళిద్దరికి. లాస్ట్ నాది అయిపోయింది మేడం. ఇంట్లో ఇప్పుడు మీరు, మీ ఆవిడ, మీ అమ్మగారు అంతే ఉంటారా? లేదు, తను వెళ్ళిపోయింది. 1 year అవుతుంది. January 11 వస్తే 3 days Okay. 2 days అయితే 1 year అవుతుంది. 3.5 మాకు బాబు 3 నువ్వు సంవత్సరాల లవ్ చేసి బాబు. పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు ఏం చేసేవాడివి? అప్పుడు నాది బేకరీ షాప్ ఉండేది సార్. అప్పుడు బేకరీ. కరోనా చేయబట్టి నాకు లాస్ వచ్చేసిందని అది తీసేసిన. విలేజ్ అన్నట్టు మాది. ఈ అమ్మాయి ఐలోనే వచ్చేదా ఉంటారు. షాప్కి వచ్చేదా ఈ అమ్మాయి? అలా పరిచయం? లేదు లేదు, వాళ్ళు సిటీలోనే ఉంటారు. ఆ అమ్మాయి ఏమైనా వర్క్ చేస్తుందా మీ దగ్గర ఉన్నప్పుడు? లేదు, తను ఏ వర్క్ చేయలేదు. ఓకే. ఏ వర్క్ చేయలేదు. చదువుకుందా పోనీ? స్టడీ డిగ్రీ. ఏంటి ఇప్పుడు మీ అమ్మగారు పడకపోవడం వల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఏంటి మీతో మీరు కలిసి వెళ్ళిపోలే ఉన్నప్పుడు? మేడం. తర్వాత ఏమైంది, మాకు బాబు వచ్చేసాడు. ఆ బాబు విషయంలో కూడా ఫస్ట్ తను నాకు ఇప్పుడు పిల్లలు వద్దు అని గొడవ పెట్టేది. ఇట్లా షాక్ తోని బ్లేడ్ తోని కోసుకునేది, ఎందుకు తలకే వేసి గుద్దుకునే, పిల్లలు వద్దని. అదే ఎందుకు మా ఎందుకు అమ్మాయి వద్దు? ఇట్లా ఇప్పుడు ఆవిడ ఏమన్నా చుట్టుపక్కల- జాబ్ చేయడమో ఇంకొకటి అంటే పోనీ ఓ 2 years గ్యాప్ తీసుకుంది అనుకోవచ్చు. లవ్ మ్యారేజ్ కదా మీది. వీళ్ళకి పిల్లలు లేరు ఇప్పుడు. ఇప్పుడు బాబున్నాడు. బాబును బాబున్నాడు అంటే వద్దని, పిల్లలు వద్దు ఇప్పుడే కొంచెం రోజులు నన్ను ఇట్లా ప్రశాంతంగా సరే వదిలేదు. పోనీ అట్లా ఓ 2 years నువ్వు కూడా ఆగపోయావా? లైఫ్ ఎంజాయ్ చేసినట్టు ఉండేది కదా. అంటే ఆవుదామని అన్నాం కానీ ఇక మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఇక విలేజ్లలో ఎట్లుంటది మేడం, అందరూ పెళ్ళి పెళ్లి- టైంకి ఆవిడ ఏజ్ ఎంత నాన్న? ఆమెది 20 ఉంటుంది. 20. చదువుకునేదా అప్పుడు? పెళ్ళే టైం చదువుకునేదా అమ్మాయి? స్టడీయే. నువ్వు చదువుకున్న తర్వాత నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత చదువు కంటిన్యూ అయిందా, అయిపోయిందా? అందుకు పిల్లలు వద్దా? ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్ళడం, ఓకే. అంటే ఇంట్లో ఉండి చదువుకోవడం. ఎగ్జామ్స్ సో ఉన్నప్పుడు చదువుకోవాలి, కొద్దిగా సెటిల్ అవ్వాలి, అప్పటి వరకు పిల్లలు వద్దు అని అంది. అంతే కదా అమ్మాయి? ఆ, లేదా నీతో అసలు ఇప్పటికీ పిల్లలు వద్దు అందా? అంటే పిల్లలు ఫస్ట్ వద్దనేది ఒక 1 year దాకా. స్టడీ అనేది ఏం లేదు, 1 సంవత్సరం దాకా వద్దన్నది. ఏం చదివేది ఆ టైంలో? ఆమె అప్పుడు ఇంటర్ అయిపోయింది, డిగ్రీ చేస్తుంది, డిగ్రీ చేస్తుంది. కంప్లీట్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. Hmm. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఉమ్, ఉమ్, ఉమ్. పిల్లలు కంప్లీట్ చేసేసిందా నీ దగ్గర ఉన్న 3 years లో? నా దగ్గర ఉన్నప్పుడు చేస్తుంది మేడం, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్ళింది. కంప్లీట్ అయిపోయిందా ఇంకా అవ్వలేదా? ఆమెది నా దగ్గర ఉన్నప్పుడు డిగ్రీ 2nd year, ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోవచ్చు. ఓకే. ఓకే. ఆమెది ఎట్లానంటే ఇక బాబు పుట్టిండి మేడం. బాబు మనకు బాబు వస్తాడు, మా నాన్న వస్తాడు అన్నట్టుగా మేము అట్లా అంటే మీ నాన్నగారు చనిపోయి ఎంత కాలం అయింది? 10 years మేడం, ఓకే. 10 మా years నాన్నే అవుతుంది. పుడతాడు అన్నట్టుగా మేము సెంటిమెంట్ గా ఉన్నారు. కానీ కాదమ్మా, నాన్న పుడతాడో అమ్మ చెప్తున్నాను, ఎవరనేది మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఆ అమ్మాయి నేను కోసేసుకుంటాను, నాకు పిల్లలు వద్దు, నేను చదువుకుంటాను అని అనేటువంటి అమ్మాయికి మనం పిల్లల గురించి అంత ఒత్తిడి పెట్టడంలో ఆలోచన ఏముందని అడుగుతున్నాం మేము. అది వాళ్ళు కూడా 1-2 సార్లు చెప్పేసారి ఇక వదిలేసారు మేడం. మళ్ళీ తనే తర్వాత అర్థం చేసుకొని సరేలే పిల్లలైతే పిల్లలే, ఓకే ఇక నీ ఇష్టం నా ఇష్టం అన్నది అయిపోయింది మేడం. బాబు పుట్టిండు. బాబు పుట్టాక ఒక 6 month 8 month తర్వాత మా ఊళ్ళో ఒక అబ్బాయి ఉంటాడు. అంటే మాది కొంచెం బెల్ షాప్ అన్నట్టు మేడం. వేరే వాళ్ళు ఇట్లా యంగ్ వాళ్ళు వస్తుంటా అంటారు, వాళ్ళు మాదే వాళ్ళదే, వాళ్ళ పని చూసుకొని వాళ్ళు వెళ్తా అంటారు, తాగేసి వెళ్తా అంటారు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఇన్స్టాగ్రామ్లో ఆ అబ్బాయికి మెసేజ్ చేయడం ఇవన్నీ జరిగినాయి. అప్పటికి సంక్రాంతి పండుగ వచ్చింది. పోయిన సంక్రాంతి కాక అంతకుముందు పోయిన సంక్రాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. పండగకి కదా పుట్టింటికి, వాళ్ళ ఇంటికి బాబుని తీసుకొని వెళ్ళింది. నేనే డ్రాప్ చేసిన, తను వెళ్ళింది. వెళ్ళాక ఏమైంది, ఇక్కడ మా చెల్లెనిచ్చిన అత్తకి తనకు కాల్ చేసి ఇట్లా మీ కోడలికి వేరే వాళ్ళతో అంతకుముందు ఎఫ్ఐఆర్ రిలేషన్లో ఉన్నది, అందుకే తనని తొందరగా ఇచ్చి మీ అబ్బాయికి పెళ్లి చేసేళ్ళని 2 days రచ్చరచ్చ అయిపోయింది మేడం. మీ చెల్లెని మీ ఇంటికి తోలుతాం, వచ్చి తీసుకెళ్ళండి అని. అక్కడే మాకు దగ్గరలోనే లోకల్. ఎవరు? మా మర్దలు మా చెల్లె వాళ్ళ అత్తకు ఫోన్ చేసి ఓకే. మీ చెల్లి క్యారెక్టర్ మంచిది కాదు అని వాళ్ళ అత్తగారికి ఫోన్ చేసింది. ఆల్రెడీ 2 పాపలు మా చెల్లెకి. ఎందుకు అట్లా? తన మీద అంత కచ్చింది నా పెట్టుకుంది. మీద కూడా వాళ్ళ అత్తకు చెప్పి అసలు మీ ఇంట్లో ఏ విషయాల మీద గొడవలు అవుతాయి? ఆమె ఏం ఆమె ఏం పని చేయదు అరే మేడం. బాబు మీది లవ్ మ్యారేజ్ కదా, నచ్చకపోవడానికి మీ అమ్మ నచ్చకపోతే ఆవిడ పక్కన పెట్టి మీ ఇద్దరు అయితే కాపురం చేయొచ్చు విడిగా. అట్లా కూడా మా అమ్మతో చెప్పింది, మేము సపరేట్ వండుకుంటాం, నీ వంట వద్దు మాకు, మాది మేము వండుకుంటాం అంటే. అదే రూమ్ లో మా 5 గదులు మేడం. 5 గదుల్లో వేరే దాంట్లో కూడా సరే మీరు మీ వంట మీరు, మీ కాపురం మీరు. మీకే తెలిసి రావాలని ఆమె కూడా గొడవ చేయలేదు. 4 మాటలు అనేసి సైలెంట్గా ఆ పని ఆమె చేసుకున్నది. ఈమె స్టడీ, ఈమె వంట ఈమె వండుకున్నది. నువ్వెవరి దగ్గర తినేవాడు? అమ్మ దగ్గర తినేవాడిని, ఈమె దగ్గర తినేది. ఎక్కడ బాగుంటే అక్కడ. ఎక్కడ తినబుద్ధి అయితే అక్కడ తినేసేవాడిని. ఇక
ఇది వేరే అబ్బాయితో రిలేషన్ పెట్టుకుంది మేడం. ఇట్లా పంచాయతీ ఏది ఇక పంచాయతీ పెడతాం, ఇట్లా మా చెల్లె వాళ్ళ అత్తకి ఫోన్ చేసింది, దాని గురించి డిస్కషన్ చేద్దాం, ఇట్లా ఈ అబ్బాయి ఇదిను ఈ అమ్మాయిది అంత విలేజ్ కదా, ఇక స్ప్రెడ్ అవుతుంది. నాకు కూడా తెలిసింది, నమ్మలే, అరే లవ్ మ్యారేజ్ చేసుకొని గట్టెట్లా చేస్తుంది అని నేనే మా అమ్మ మీదకి సీరియస్ అయినా, ఇట్లా అంటాలట అది ఇది అని అంటే వీళ్ళిద్దరు ఒక రాత్రి పూట ఈ అమ్మాయి కాల్ చేసిందంట ఆ అబ్బాయికి, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, మా ఫ్యామిలీ నన్ను చంపేస్తుంది, అంతా మా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు, మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, పరువు పోతుంది, నువ్వు నన్ను మర్చిపో అది ఇది అని చెప్తే అబ్బాయి ఏం చేసిండు, ఇక వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు మేడం. ఆ విధంగా మాట్లాడి చెప్తే అబ్బాయి ఏం చేసిండు, అదే రోజు నైట్ సూసైడ్ చేసుకున్నాడు మందాగి. చచ్చిపోయాడా? 2 days 3 days ఇక్కడే హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాడు. అయ్యో, చనిపోయిండు. ఏమని అంది ఈ అమ్మాయి అసలు అంత చచ్చిపోవటానికి? అబ్బాయి వీళ్ళిద్దరు రిలేషన్ ఉంది కదా, ఇట్లా పంచాయతీలో పిలిపిస్తే చేస్తామని ఆ అబ్బాయి పరువుకే ఇజ్జత్కి చనిపోయిండు అన్నట్టు. అసలు రిలేషన్ ఎంత ఉంది? అంటే వీళ్ళది ఒక 3-4 months నుంచి నడిచింది మేడం. 3-4 months లో ఎవరైనా సూసైడ్ చేసి చచ్చిపోతారని పెళ్ళే మేము షాక్ అయ్యాం. 3-4 months కి ఇప్పుడు డైరెక్ట్ సూసైడ్ అంటే 8వ నెలకి ఏమో ఇది స్టార్ట్ అయింది మేడం. 6 months తర్వాత 8 months. బాబు పుట్టి ఆ పిల్లోని చూసుకోవడానికి ఆవిడకి టైం ఉండదు. అసలు ఇలా అబ్బాయి తోటి ఈవిడికి ఎంత క్యారెక్టర్ తో సంబంధం ఉందని మీకు ఎట్లా డౌట్ వచ్చింది? మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంటే మాది షాప్ కదా మేడం, చాలా వాళ్ళు అన్నారు, ఒక్కరు ఇద్దరు అన్నారు అని కాదు, చాలా మంది టూ అన్నారు మచ్ మేడం. నానా అన్నారు అంటే ఆ విషయం ఏదో అమ్మాయిని అడగాలి. నేను అంతకు ముందు చూసాను ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఈ అబ్బాయితో ఇట్లా నార్మల్ గా మెసేజ్ చేసింది, బాగా క్లోజ్ ఏం లేవు, ఇట్లా ఫ్రెండ్ గానే ఉన్నాయి. అంటే వీళ్ళు అది ఏమో అంటారు మేడం, వీట్ మోడ్ లో ఏదో మ్యూట్ లో పెడతారు, ఆ మ్యూట్ లో పెడితే నాకు తెలియదు, నేను ఇంటరే చదువుకున్నా, నాకు అంత ఎడ్యుకేషన్ తెలియదు. ఈ అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళతోని, నాకంత నేనేమో నార్మల్ గా మాట్లాడుతుందేమో వాళ్ళ ఫ్రెండ్స్ తోనో అట్లా ఏది ఆన్లైన్ వర్క్స్. నిన్ను లవ్ మ్యారేజ్ చేసుకునే అప్పటికి 2 years, అందులోనూ 1.5 8 months బాబు ఉన్నాడు. 1 year 1.5 year లోనే మీకు పిల్లలు కూడా పుట్టేశారు కదా. ఆ టైంలో ఇంకొక అబ్బాయిని పట్టుకొని ఆ అబ్బాయికి మెసేజ్లు పెట్టి అది రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయి మీకు పంచాయతీ పెడితే అబ్బాయి సూసైడ్ చేసి చచ్చిపోయాడు. అమ్మాయి చదువుకుంటుంది కూడా. కొంచెం ఫైనాన్స్ గిరిగిరి నడిపేది అన్నట్టు సార్, వేరే దగ్గర నేను కొంచెం బయట అట్లా ఇట్లా నేను తీసుకొని ఇక బేకరీ ఉంది కదా సర్లే ఇట్లనే గిరిగిరి నడుపుకుందాంలే అన్నట్టుగా నడుపుకునేది. ఆ అబ్బాయి నిన్ను పైసలు అడుగుతాండు, నువ్వు ఇవ్వలేదు అన్నమాట కదా అని నన్ను అడగాలి, నేను ఇస్తే లేకపోతే లేదు, వాడు మంచోడో షెడ్డో నా ఊరు సంగతి నాకెరక, నీకెందుకు మెసేజ్ చేస్తాడు అని ఏం చేసినా నేను ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేసేసిన మేడం, ఇలాంటివి నువ్వు చేయకు అని బ్లాక్ చేసేసినావు, అసలు ఇన్స్టాగ్రామే ఎందుకు వాడుతున్నావు అని చెప్పిన. సరే తీసేస్తే అని అన్నది, అది తీసేసింది. మళ్ళీ ఇంకో అకౌంట్ 7-8 అకౌంట్లు వాడింది మేడం. అట్లా అబ్బాయి చనిపోయాక మా ఇంటి మీద తీసుకొచ్చేద్దామని అందరు అనుకున్నారు మేడం. ఇక పల్లెటూరే కదా, అటువాడోళ్ళు ఇటువాడోళ్ళు అంత పనికి పోయేటోళ్ళు, వీడు పోయిండు, వాళ్ళకు ఒక బాబు ఉన్నాడు. ఇప్పుడు తీసుకుపోయి వాళ్ళ ఇంటి మీద ఎత్తే ఈ విషయం అని తెలిస్తే వాడు విడాకులు ఇస్తాడు. ఈ పిల్లగాని జీవితం ఆ పిల్లగాని జీవితం అమ్మాయి అవుతుంది, అమ్మాయి మళ్ళీ లైఫ్ వీళ్ళ ముగ్గురు స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పేసి అట్లా అయిపోయింది మేడం. అది పంచాయతీలో చెప్పినాం. ఈ అమ్మాయి ఇట్లా వేరే ఆటోడితో తిరిగింది, ఇదేదో ముస్లిం అబ్బాయిని ఆటోని పట్టుకొని తిరుగుతుందని వాళ్ళ కాలేజ్ వాళ్ళ పుట్టింటి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఏం కేసు వేయలేదా ఈ అమ్మాయి మీద గానీ మీ మీద గానీ? మా అబ్బాయి పరువు తీశారు, సూసైడ్ చేసుకోలేదు మేడం. ఆ అబ్బాయి ఏమి లెటర్ కూడా రాయలేదా? ఓకే, అది అయిపోయింది. తర్వాత అది అయిపోయింది మేడం. అసలు అబ్బాయి సూసైడ్ ఈ రీజన్ అయ్యి ఉండదు, అయితే మీరు అది ఇందులో కలిపేసుకున్నారు. కానీ నేను వాళ్ళ అమ్మని కూడా అడిగా, ఇది ఎంతవరకు నిజం ఏంది తెలుసుకుందామని. ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చే ఫ్రెండ్స్ వాళ్ళందరూ నాకు తెలుసు, దగ్గర వాళ్ళే. నేను అడిగిన ఏంది మరి ఇది నిజమేనా అని అంటే, అన్న నిజమే అన్న అని అంటే, నా ప్రూఫ్లు ఉన్నాయి అని అంటే, వాళ్ళ అమ్మ దగ్గర రికార్డులు ఉన్నాయి, ఒక 2-3 రికార్డులు ఉన్నాయి. అటు చనిపోయే రోజు అయితే నైట్ మాట్లాడిండు, ఆ మాట్లాడింది మీ వైఫ్తో మాట్లాడింది ఉన్నదని అంటే, నేను ఆ అబ్బాయి దగ్గర నుంచి వాళ్ళ అమ్మ నెంబర్ తీసుకున్నా సార్. తీసుకొని నేను కాల్ చేసిన, ఇక పోయినోడే పోయిండు నా కొడుకు, నేనేం చేయ, నా కడిపే కొట్టేసింది, ఇప్పుడు నేను చేసేది ఏమున్నది, నేను ఎక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పేది ఏమున్నది, మీరు మంచిగా ఉండరాదు అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఒక 2-3 నిమిషాలు నాతో మాట్లాడేసి ఫోన్ కట్ చేసింది. ఈ అబ్బాయి గురించి, ఈ అబ్బాయి చనిపోకముందు మీ ఇద్దరి మధ్యన ఏ స్థాయిలో గొడవలు అయ్యేవి? మా ఇద్దరి మధ్యలో గొడవలు అంటూ ఏం కాలేదు సార్. అంటే మరి ఈ అమ్మాయి తప్పుడు దోవలో వెళ్తుందని చెప్పి మీకు డౌట్ ఉంది, ప్లస్ అందరికీ తెలిసిన విషయం కదా. పంచాయతీకి పిలుద్దామని అనుకున్నారా? పిలిపించి వాళ్ళ తాత గిట్లా వాళ్ళందరూ వచ్చిళ్ళు, ఇట్లా ఇగో తాగుతుంది, సిగరెట్ల అలవాటు కూడా ఉంది అని వాళ్ళ పెద్ద. పంచాయతీని ఈ అమ్మాయిని ఒకదాన్నే పిలిచారా, అబ్బాయిని కూడా పిలిచారా? అబ్బాయి చనిపోయింది కదా మేడం. తర్వాత ఈ అమ్మాయిని పిలిచి పంచాయతీ పెట్టారు. పండుగ ఉంది, పండుగ ముందు చనిపోయిండు. కాదు నాన్న, సిగరెట్లు ఎవరికి ఉన్నది అలవాటు? లేదు, ఓ పక్కన అబ్బాయి చనిపోగా ఈ అమ్మాయికి ఉంది. పెళ్లి కాకముందే ఉందంట, కాకపోతే నాకు పెళ్ళి అయ్యాక తెలిసింది. సిగరెట్లా? మందు తాగడం, బీర్లు తాగడం, ఇవన్నీ అలవాటు. పెళ్ళయ్యాక ఎంత కాలానికి తెలిసింది? నాకు పెళ్ళయ్యాక ఒక 6 months తర్వాత తెలిసింది. 6 నెలలు తాకుండా ఉందా ఆవిడ మీ ఇంట్లో? అంటే నా ముందు తాగలేదు,
నేను ఇక తాగదనుకున్నా. నేను ఏందనంటే తాగట్లేదు కదా, మానేసిందేమో, లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, ఇక ఎవరికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు ఒప్పించి, మన బాధ్యత మీద మనం మంచిగా ఉండాలి అని నాది. ఎట్లా అంటే ఏమున్నా 4 గోడల కాదమ్మా, మధ్యలో ఉండాలి. మానేసిందేమో అని అనిపించిందంటే ఆవిడ ఆల్రెడీ తాగుతుందని నీకు తెలిసిన విషయమే కదా. ఉమ్. పెళ్లికి ముందే నీకు తెలుసు నేను అమ్మాయి అడిగాను తాగు. మేడం, అడిగితే లేదు ఫేక్ న్యూస్ అదంతా అబద్ధం అని చెప్పేసింది. ఏది లవర్ ని నువ్వు అడిగావా, నువ్వు తాగుతావా, సిగరెట్లు తాగుతావా? పెళ్ళాక కదా మేడం అడిగా, డైరెక్ట్ ముఖం పట్టుకొని అడిగా. నేను అడిగితే ఎందుకు ఇట్లా అన్నారు, నిజమేనా అని అంటే, లేదు అదంతా ఫేక్ న్యూస్, నా మీద కావాలని. సో ఒక 6 నెలలు నువ్వు అబ్జర్వ్ చేసావు, ఆవిడ ఎప్పుడు తాగడం కానీ సిగరెట్ కాల్చడం కానీ చేయలే. ఓకే. మళ్ళీ తర్వాత నేను అమ్మాయి కారు కొను అది ఇది అని అంటే కొంచెం ఫైనాన్స్ ఇస్తుండగా మేడం, ఆ డబ్బులతోని నేను ఒక కారు కొన్నా. అప్పుడే అయ్యప్ప సాములు మా ఫ్రెండ్స్ మాలేసిల్లు, కిరాయికి రారాదు సాములకే కదా అని అంటే, నేను వెళ్ళను, కారు తీసుకెళ్ళండి అని నేను అన్నా. సరే నువ్వు రానా అంటే నేను పోయినా. మేము అప్పటికి మా అమ్మకి మాకు పడట్లేదు కదా అని కారు కొనే ముందు ఒక 10 days ముందే అన్న ఇంటి దగ్గరలోనే కిరాయికున్నాం మేడం, వేరే రూమ్లో కిరాయికున్నాం. నేను వెళ్ళినా ఊకే ఫోన్ చేస్తుంది, వస్తలేవా అని అంటే, తిరిగేసి వస్తా, ఉంటే ఇంకో రోజు ఎక్కువ ఉంటే నాకే 4 రూపాయలు వస్తాయి, ఎందుకు ఆగమవుతున్నావు, నేను నిమ్మలంగా వస్తా ఉండు, ఇంటి పక్కకే కదా, పిల్లాడు ఇబ్బంది చేస్తే అమ్మ దగ్గరికి, వాడు అమ్మ దగ్గర మంచిగా ఉంటాడు, నువ్వు వాడిని ఊకే చికాకు పెడతావు, కొడతావు, అది చేస్తాంటో గమ్మునుండని చెప్పిన. ఈ చనిపోయినోని ఫ్రెండ్ హోమ్ థియేటర్ ఉంది, హోమ్ థియేటర్ కొంచెం రిపేర్ ఉంది ఇంటి ముందు, అప్పుడే వచ్చినాం కదా, బుగ్గలేదు, 7:30 అవుతుంది అప్పటికి. నేను అప్పటికి మా ఇంటి పక్క ఒక సాకులో అబ్బాయిని పంపించిన, అరే వెళ్ళురా, నేను లేను 2 days అవుతుంది, అక్కడికి వెళ్ళు, చిన్నంతో నాడుకొని అక్కడనే పడుకోరా అని చెప్పా. వాడు వెళ్ళినాక ఈమె ఏం చేసింది, 7:30 నైట్ బుగ్గ పెట్టు, ఇట్లా హోమ్ థియేటర్ రిపేర్ చేయని ఈ చనిపోయిన ఫ్రెండ్ని రప్పించుకుంది మేడం. ఫ్రెండ్ని రప్పించుకొని ఆ రోజు నైట్ అంతా అక్కడే ఉందంట, వీడిని పంపించిందంట పిల్లాన్ని. అప్పుడే మా అమ్మకి చెప్పున్నా బాగుండేది. బాబోయ్, నీ అనుమానాలకి హద్దే లేకుండా ఉంది. బల్బు పెట్టించడం కోసం ఒక ఫ్రెండ్, చనిపోయిన వ్యక్తి ఫ్రెండ్ పిలిపించింది, ఆ రాత్రంతా ఇంట్లో ఉన్నాడంటావా? నేను అడిగా, ఏంది వచ్చే ఇది ఏమ్మా, ముక్కు ముఖం తెలియని వాళ్ళు రాత్రంతా ఇంట్లో పెట్టుకుంటదా అమ్మాయి? ఓ పసిపిల్లోని మీ అమ్మగారి దగ్గర అంతకు ముందే పరిచయం ఉందా? అంటే పక్క రూమ్లే, మళ్ళీ అన్ని రూములు. అది కాదు, ఇద్దరిని ప్యారల్ గా అప్పుడేనా, చనిపోయిన తర్వాత వీడా? రాత్రంతా అక్కడే ఉన్నారని మీకు ఎలా తెలుసండి? ఈ అబ్బాయి చెప్తుండు, ఇట్లా వచ్చి ఆ అబ్బాయి అక్కడ లేడు, వెళ్ళిపోయారని చెప్పేసి అన్నారు కదా. ఇట్లా వచ్చి రిపేర్ చేసిండు, బుగ్గ పెట్టిండు, అతను వచ్చిండు, నన్ను పొమ్మన్నది పిన్ని, నన్ను పొమ్మన్నది బాబాయ్ అని అన్నాడు. వరకు చెప్తారు ఎవరైనా, రాత్రంతా ఉన్నాడని చెప్తారా? పిన్ని నన్ను పొమ్మనంటే నేను పోయా, అయిపోయింది. అక్కడ వాళ్ళు ఓనర్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఖాళీ ఈ చేయాలి. అబ్బాయి చనిపోయిన తర్వాత, అసలు మీ మ్యారేజ్ తర్వాత ఎప్పుడు ఈ పంచాయతీ పెట్టారు? పండుగ వెళ్ళాక. అబ్బా, మీ పండగల తర్వాత పెళ్ళైన 1 year కా 2 years కా? బాబు పుట్టాక ఒక అరే బాబు, మీ బాబు ఎప్పుడు పుట్టాడు? 1.5 సంవత్సరం. అప్పుడు 2020లో పెళ్ళయిందా, 21లోనా? 23లో పెళ్ళయింది. 23 అంటే 2 years. 22లో పెళ్ళయింది, 23లో ఆ అబ్బాయి చనిపోయాడు, బాబు పుట్టాడు, పంచాయతీ కూడా పెట్టావు. పంచాయతీలో ఏమన్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా పిలిచారంటున్నారు కదా? పిలిచారు, అట్లా తప్పు, అట్లా ఆడబిడ్డల మీద అట్లా నువ్వు చేయడం, అక్కడ ఆమె జీవితం, మా చెల్లె వాళ్ళ అత్త వాళ్ళు ఇంటికి పంపిస్తాం. ఒప్పుకుందా? అవును, వీళ్ళందరికీ ఫోన్లు చేసి తిట్టాను నేను అని, ఒప్పుకుంది. వీళ్ళ క్యారెక్టర్ గురించి తప్పుగా చెప్పాను, సారీ చెప్పేసి మళ్ళీ కాపురానికి పంపించారా అమ్మాయిని? మళ్ళా ఇక ఉంది మేడం, ఒక 10 days బాగుంది, మళ్ళా తర్వాత మళ్ళీ గొడవలు వాళ్ళిద్దరు. తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకి వెళ్ళిపోయింది? మళ్ళీ ఇప్పుడు ఈ జనవరికి సంవత్సరం అవుతుంది. ఏదైనా పబ్లిక్ గా పంచాయతీలో నేను ఒక అబ్బాయితో తప్పు చేశానని చెప్పి నీ భార్య ఎప్పుడో ఒప్పుకుందా? పంచాయతీలో నేను తప్పు చేసినా అని ఒప్పుకుంది సార్. ఎందుకు ఒప్పుకుంటది అయ్యా, టూ మచ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండగా ఎట్లానంటే నేను మాట్లాడాను, నేను అట్లా దానికి తప్పుకి లేదని చెప్పింది. ఫిజికల్ గా నేను వాళ్ళతో వీళ్ళతో బయటకి అయితే వెళ్ళలేదు, జస్ట్ ఫోన్ కాల్స్ మాట్లాడినా అని చెప్పింది. ఒక ఫ్రెండ్షిప్ గా మాట్లాడు. తమ్ముడు ఒక దెబ్బ, అందరి ముందు ఒక దెబ్బ కొట్టినాక అప్పుడు ఒప్పుకుంది సార్, ఇట్లా చేస్తావా అని అప్పుడు ఒప్పుకుంది. వచ్చింది, ఓ 10 days ఉంది, వెళ్ళిపోయింది. ఈ 10 days లోనే ఈ బొగ్గ పంచాయతీయా? మళ్ళీ తర్వాత ఇక అదే విలేజ్ మేడం, ఒక 5 ఇల్లులు మారినాం, ఎవరు మెచ్చుకోలే. ఏంది నీ భార్య పొద్దున లేవదా, కనీసం ఏమన్నా నలుపు చల్లేది ఉన్నదా, పొద్దున లేచి ఇట్లా ఊడ్చి, వాళ్ళకి ఎందుకమ్మా, వాళ్ళ ఇల్లు నాలుగు చూసుకుంటే సరిపోద్ది కదా. సిగరెట్లు తాగుతుంది, మందు తాగుతుంది, సర్లే అవన్నీ చెప్పాడు, సిగరెట్ చూసుకోవట్లేదు, ఇవన్నీ చెప్పింది మేడం. అది పక్కింటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది నాన్న? మరీ రోడ్డు మీదకి వచ్చి ఇంటి ముందుకు వచ్చి సిగరెట్ తాగదు కదా. ఉండేది పైన బిల్డింగ్ మీద ఉండేసరికి పైన ఇట్లా సిగరెట్. అమ్మా, ఇప్పుడు మీ సిస్టర్ కాపురం, మీ కాపురం బానే ఉందా? ఆవిడ ఏదైతే నిప్పు పోసిందో అదైతే క్లియర్, ఆరిపోయింది, మీ వరకు మీరు హ్యాపీగా ఉన్నారు. 1 year నుంచి ఈయన ఆవిడ విడిపోయారు. ఆవిడ ఏమైనా కేసులు ఫైల్ చేసిందా? లీగల్ గా ఏమైనా 498 DVC మెయింటెనెన్స్ ఏమైనా వేసిందా? ఒక్కసారి మేము
అంటే నార్మల్గానే మా అమ్మకి ఎట్లానంటే సిరపులు పోయి వాడికి జ్వరం వచ్చింది అని అన్నది. నా కొడుకు నాకు ఈ 1 year లోకి వచ్చి తెలియదు. ఈ 1 year లోకి వచ్చేసి మేడం సంతా నా ఫ్రెండ్ 15 సంవత్సరాల నుంచి నేను తిరిగి మేమిద్దరం కలిసిమెలిసి ఉండి ఇట్లా ఎంత మంచిగా ఉన్నామో ఈ అమ్మాయి వచ్చింది సంతా మా ఫ్రెండ్తోనే రిలేషన్ పెట్టు ఇంకొకడు 15 సంవత్సరాలు వాళ్ళది నీ డైరెక్ట్గా ఓపెన్గా ఇక వీడియో కాల్లో బట్టలు ఇప్పుకొని మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్లు ఉన్నాయి మేడం. చూపించండి. ఆమె సిగరెట్ తాగేటి కానీ ఇవన్నీ ఉన్నాయి మేడం. బాబును సిగరెట్ తోటి కూడా కాల్చింది. అబ్బా. మచ్చలు ఉన్నాయి. బాబుని తీసుకొద్దాం మేడం, కానీ జ్వరం వచ్చింది. మళ్ళీ ఎంత బాబు మీ దగ్గర ఉన్నాడా? బాబుని వదిలేసి వెళ్ళిపోయి 1 year అవుతుంది. బాబుని వదిలేసి వెళ్ళిపోయిందా? ఆ 1 year అవుతుంది. అసలు చెప్పాల్సిన పాయింట్ అది కదమ్మా. ఇగో ఇది మేడం ఆమె సిగరెట్ తాగేది. నేను రోజు నైట్ 8 9 అట్లా వస్తా మేడం. అని మళ్ళీ ఫిడ్స్ వస్తా ఉంటది మేడం బాబుకు. మొన్నటి నుండి ఫిడ్స్ కొట్టేది తిట్టేది మేడం. ఏ రోజు కూడా బాబునైతే అస్సలు చూసుకునేది కాదు. తను వంట కూడా చేసేది కాదు సార్. నేనే వండిపోయేటోడిని, బాబుకు నేనే తినిపించుకునేవాడిని. మీ ఒక్క నిమిషం తమ్ముడు, మీ ఫ్రెండ్తో రిలేషన్షిప్, వీడియో కాల్స్ ఇవన్నీ మాట్లాడటం అనేది నీకు ఎలా తెలిసింది? మీ ఫ్రెండే వచ్చి చెప్పాడా? నాకు మా ఇంటి ఓనర్ వాళ్ళు ఇట్లా వాడు బిర్యానీ ప్యాకెట్స్ తెచ్చిచ్చిండు, నూడిల్స్ తెచ్చిచ్చిండు అని అంటే నాకు డౌట్ వచ్చింది. కరెక్ట్ ఈమె ఎగ్జామ్కు పోతాను సార్. ఒక రోజు 2 గంటలకి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. సరేలే నేనే ఎగ్జామ్కి పోతాను అనుకున్నా. అప్పటికి ఎగ్జామ్ ఎన్ని గంటలు? 3 గంటలన్నర ఉంటుంది. నేను కూడా ఇంటర్ చదువుకున్నా, ఎగ్జామ్కి రాసిన. ఏంది ఇంకొస్తలేదా అని నేను ర్యాపిడో చేస్తుంటా కదా సార్. ఆమె ఇక చాలా గలీజ్ అంటే ఇవన్నీ అక్కర్లేదమ్మా. మెయిన్గా ఏంటంటే బాబును ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోయింది అంటే దాన్ని బట్టి ఆ అమ్మాయి యొక్క పరిస్థితి ఏంటనేది మనం చెప్పొచ్చు. అసలు మేజర్ ఇష్యూ అదే కదమ్మా. పిల్లాడిని మీ దగ్గర ఉంది. మేడం ఓయో రూము లాడ్జీలకి మేడం వెళ్ళిపోవడం. వాళ్ళ పేరు సరే, పిల్లాడిని మీ దగ్గర వదిలేసింది. ఆవిడ క్యారెక్టర్ అంతంత మాత్రమే అర్థమైపోతుంది. మీరు ఏమైనా డైవర్స్ కేసు వేసారా? ఇక్కడికి ఎందుకు చీకట్లో వచ్చారు? ఆయన రికార్డ్ చేశారు కెమెరా తీసుకెళ్ళి. సిగరెట్ తాగుతుంది. అంటే ఫస్ట్ నేను లాయర్ దగ్గరికి వెళ్ళాను. అంటే అమ్మాయి కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? వద్దనుకుంటున్నాను మేడం. డివోర్స్ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి మీ దగ్గరనే సమస్య ఏదో ఒకటి పరిష్కారం దొరుకుతుందని మేము వచ్చాం. ఎప్పుడు మాట్లాడావు ఆఖరిసారి ఆ అమ్మాయితో? 1 year అవుతుంది. అప్పటి నుంచి నేను మాట్లాడలేదు. 1 year బట్టి మెసేజ్లు కానీ, కాల్స్ కానీ, పెద్దల సంప్రదింపులు కానీ? ఆవిడేమైనా ఫోన్ చేస్తుందా బాబు కోసం? పోనీ ఒకసారి వాళ్ళు బాబు కావాలని పోలీస్ స్టేషన్ వచ్చారు. అయితే వాళ్ళ డాడీ ఉన్న వాళ్ళ పెద్ద నాన్న అమ్మాయికి ఇష్టం లేదు బాబుని తీసుకుందామని. కానీ అయినా కానీ ఇబ్బందికి వచ్చింది. అక్కడ సిఐ మేడంకి చెప్పిన నేను, మేడం దండం పెడతాం మేడం, బాబుని ఇస్తే చంపేస్తుంది అని చెప్పేసి ఆ కాల్స్ని ఆమె వీడియో కాల్స్, కాల్ రికార్డ్స్ మాట్లాడిపించి. ఎంతకాలం అయింది వాళ్ళు వచ్చి? మేడం పోలీస్ స్టేషన్కి వచ్చి ఎంతకాలం అయింది? అప్పుడు తను వెళ్ళిపోయా ఒక 2 months వచ్చింది మేడం. ఫిబ్రవరిలో జరిగింది అనుకో మేడం. ఓకే, 1 year 8 months అవుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళింది మేడం. ఫిబ్రవరిలో జరిగింది. ఇక్కడ నుంచి ఆటో ఎక్కి వాళ్ళ పోలీసులు పిల్లాడిని మీకే ఇచ్చేసారా? మా ఆయన మాలేసుకున్నాడు మేడం. కాదమ్మా, పోలీసులు పిల్లాడిని మీకే ఇచ్చేసారా? ఇవ్వలేదు తనకి. ఇది బాబుని సిగరెట్ తో కాల్చడం అమ్మా? కాల్చడం. అవే సార్. చెప్తాడు సార్ నా బాబు. మమ్మీ ఆయడ చేసిందంటే ఇక్కడ మమ్మీ కాల్చింది అంటాడు. మీ మమ్మీ దగ్గర పోతా అంటే పోను కొడతాను నేను. వచ్చింది మా మమ్మీ అని అంటే. ఇంకో చోట అక్కడ కటింగ్ ఉంది ఏంటి? అది కూడా ఆవిడ కోసుకునేది? అవే సార్. అట్లా పెళ్ళైన కానించి ఒక 60-70కి పైనే సార్. పోలీసులు ఏమన్నారు? అక్కడ వాళ్ళు పేరెంట్స్ తో పాటు వచ్చింది కదా, పోలీసులకి సీన్ అర్థమైపోయి ఉంటది. ఇలాంటి దాన్ని నువ్వు ఎంత తొందరగా వదులుకుంటే అంత మంచిదని చెప్పేశారు సార్ వాళ్ళు కూడా. మరి ఆ టైంలో మ్యూచువల్ డైవర్స్ అడిగిపోయారా? వాళ్ళ అంటే మేము అప్పుడు అంటే ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఈ రోజు మీరు ఎందుకు వచ్చారు? బాబు అప్పుడు కేజీనరే పుట్టాడు సార్. ప్రీమెచ్యూర్ పుట్టినప్పుడు ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడు వాళ్ళే డబ్బులు పెట్టుకోవాలి కదా, వాళ్ళే పెట్టుకున్నారు. అవును, ప్రెగ్నెన్సీలో కూడా సిగరెట్ కాల్చి ఉంటుంది, అందునుంచి ప్రీమెచ్యూర్ అయిపోద్ది, లో బర్త్ వెయిట్. సిగరెట్ తాగింది అప్పుడు కూడా? అంతకు ముందే ఇక అలవాటు ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడు వాళ్ళే పెట్టుకోవాలి సార్, డబ్బులు వాళ్ళే పెట్టుకున్నారు. 1,80,000 ఖర్చు అయినాయి మేడం. ఆ 1,80,000 ఏంటంటే ఆ 1,80,000 ఇవి అంటుండ్రు. ఈ అమ్మాయి కారు కొను అంటే నేను ఫస్ట్ ఒక 1 year ఈ అమ్మాయి నేను కష్టపడి నేను కట్టుకున్నా.
కట్టుకున్న తర్వాత ఏమైంది, నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఈమెది ఒక చైన్ రింగ్ ఉంటే అది బ్యాంకులో పెట్టాను. మా మమ్మీ అప్పుడు ల్యాండ్ కొన్నది, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ల్యాండ్ కొన్నాక మళ్ళీ తర్వాత ఎక్కువ అమౌంట్ వచ్చినప్పుడు అమ్ముకొని ఇల్లు కట్టుకుంది. మాది పెంకుటిల్లు అన్నట్టు, ఇల్లు కట్టుకుందాం అన్న ప్లాన్ మీద కొన్నది. అది 24 లక్షలు పెట్టుకుంటే మొన్న రీసెంట్గా అమ్మినాం 14 లక్షలకు పోయింది. చాలా లాస్ అయ్యాం సార్. డబుల్ మిత్తిలు అవి ఇవి అయితే ఆమెది ఉన్నప్పుడు ఏంటిది, ఆమెది కొంచెం గోల్డ్ ఒక 2,50,000 దాకా బ్యాంకులు ఉంది. మాకు ఆ 2,50,000 గోల్డ్ ఇవ్వండి, 1,80,000 మాకు ఇవ్వండి, అట్లయితేనే మేము విడాకుల మీద సంతకం పెడతాం, బాండ్ పేపర్ మీద రాసిస్తాం అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సార్. ఈమె నన్ను ఇంత మోసం చేసింది, నా తప్పు. లాస్ట్ గా అడిగి ఎంతకాలం అయింది ఆ అమౌంట్ మిమ్మల్ని? రీసెంట్ కూడా అడిగారు వాళ్ళ అన్న పాలోళ్ళంట. సరే ఇప్పుడు మేము మాట్లాడినా వాళ్ళు అదే అంటారు కదా, కాంప్రమైజ్ కి కనీసం మాకు ఇచ్చేస్తే ఇచ్చేస్తామండి డైవర్స్ అని. నేను మంచిగా చూసుకున్నా కదా మేడం, ఆమె నన్ను మోసం చేసింది, నా మిస్టేక్ లేదు కదా, తన దగ్గర మిస్టేక్ ఉంది. ఇప్పుడు 1 year అవుతుంది, వెళ్ళిపోయింది. నీకు డైవర్సే కావాలా? నాకు వద్దు సార్ అమ్మాయి. ఇక చాలా మందితో ఆమె ఇప్పటికీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సార్. జనవరి 11వ తారీఖు వెళ్ళింది, జనవరి 16వ తారీఖు వాళ్ళ ఇంటికాడ కరెక్ట్ 6:30కు లేదు. నైట్ అంతా పోయి ఓయో రూమ్లో ఉండి, ఇక్కడ మా ఫ్రెండ్ గాడు కూడా లేడు, వాడు లేడు. వీడిని ఎంక్వైరీ చేస్తే వీళ్ళు పొద్దున 8:30కు ఆమె ఇంటికి పోయింది, వీడింటికి వచ్చిండు. మహిళా మా చైతన్యం. అమ్మ దగ్గరనే ఆ బాబు ఉన్నాడు మేడం. ఆ రోజు మా హైదరాబాద్ 4 years అయితే నేను ఏ రోజు సంతోషంగా లేను. ఎందుకు చేసుకున్నారా నాయన అని అసలు చచ్చిపోయే అంత ఇరిటేషన్ వచ్చింది నాకు. మేమిద్దరం మంచిగా బతుకుతా అంటే ఒక తమ్మునికి అట్లా అయిపోయింది. ఒక్కసారి నేను ప్లీజ్ మేడం. ఎవరెవరికి కాన్వర్జేషన్ అది? మా ఫ్రెండ్ అమ్మాయి. నేను స్టాండ్ మీదనే ఉంటా, చెప్పి ఆడ వాంతుడు మరలో మాట్లాడతా కానీ నీ అవ్వ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇట్లా అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. వాస్తవమా కదా, ఇట్లా అవుతుంది అని మనం ఫ్యూచర్ రాసుకొని జాగ్రత్త పడతామా చెప్పు. అయ్యా అయ్యేది అయితేనే ఉంది. దాంట్లోకి వెళ్ళి ఒకటి బయటికి రావాలి అంటే ట్రై చేయాలి. బయటికి రావాలంటే ట్రై చేయాలి కానీ నన్ను ఇప్పుడు ముచ్చడంతకు అట్లా చేసేదాన్ని అయితే నేను ఇట్లా చెప్పేదాన్ని కాదు. వాడు నీతో ఎప్పట్లేకని కలుసుకున్నాడు. ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎవరు వచ్చేటట్టు నేను చేస్తా. ఈ ఒక్కటి చేయంతే. వాళ్ళు ఎట్లా చేయాలి, ఎట్లా నొక్కియాలో అని. ఏంటి నేను చంపేయాలని ప్లాన్ వేసేయాలని కదా? సీరియస్లీ బయటికి రాలేదు. పోలీస్ స్టేషన్ వాళ్ళు నాకు అనుమానం రావద్దని నా కళ్ళ ముందు చెల్లని పిలవడం, రాఖీ అని చెల్లి అని పిలవడం, అన్నని పిలవడం. ఈమె అన్న బుద్ధి లేదా? రాఖీ కట్టుకున్నారు మేడం నా ముందు. ఇలా అయితే డౌట్ రాదని నేను నిజమేనేమో అన్న చెల్లెలు లెక్క రికార్డింగ్ నీకు ఎలా వచ్చింది? ఊళ్ళో అందరు కలిసి మా ఫ్రెండ్స్కి ఇట్లా అందరు, అరే నీ దగ్గర ప్రూఫ్లు ఖచ్చితంగా ఉంటాయి, ఏం ప్రూఫ్స్ ఉంటాయో అవి వాడికి పంపించు, మన జీవితం మన లైఫ్ భాగం అయిపోయింది, అమ్మాయిని వదులుకుందాం మీ చూస్తుంది. ఫ్రెండే ఇచ్చాడా? అందరు పోయి వాడిని ఎంత అమాయకంగా మాట్లాడుతుంది అని బాగుంటుందా? అన్నాన్ని పిలిచి మళ్ళీ తర్వాత ఇప్పుడు లవర్స్ అయిపోయాక బాగుంది. ఏంది బుబ్బంతా అని ఉన్నటువంటి మళ్ళా ఏంది కథ అంతా అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా సిచ్యువేషన్ ఒకటి వస్తుంది అని. ఇప్పుడు మాత్రం వేరే విషయం తెలిసింది అంటే బయటికి అందరు కూడా వస్తే బయటకు ఉంటుంది మా పెద్ద తాత అస్సలు ఊకోడు. కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా బుద్ధి రాలేదా అమ్మాయి క్యారెక్టర్ అట్లా ఉంటే? వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ ఇప్పుడు అదే పని మేడం, నైట్ అంతా వెళ్ళడం రావడం. రీసెంట్గా వాళ్ళ డాడీ కూడా కొట్టాడంట, మాకు తెలిసింది. నాకు రాకుండా అనేకుండా చేస్తాను మొగని సాధన అయితే అందుకని మనం పిలుచుకున్నాను. నువ్వు మర్చిపోయినా అనే మాట్లాడి గుర్తున్నాయి అన్ని రకాలు గుర్తున్నాయి. నువ్వే అన్నావు అట్లా కాదే, నువ్వే అన్నావు ఏం చేయని అడిగిన చాలా సార్లు 10 సార్లు అడిగిన. అదే అట్లా కాదే, ఒకవేళ నార్మల్ గా చెప్పగలుగుతావు, ఏం చెప్తావు తెలుసా నాకు. మాకే మైండ్ బ్లోయింగ్ ఇది. నేను ఊరితో వినాలన్నా నాకు కనుకనే కదా వాడిని పిలుచుకున్నా. అక్కడికి నన్ను ఇచ్చిపెట్టి వెళ్ళాక అబ్బాయితో క్లోజ్గా మాట్లాడడం, బట్టలన్నీ ఇప్పుకో వీడియో కాల్లో, అవన్నీ నా కారు ఉందిగా మేడం, నేను సెల్ఫ్ డ్రైవ్ ఇస్తూ ఉంటా. ఓకే నాన్న మాకు అర్థమైపోయిందిలేంటి స్టోరీ. యాక్టింగ్ అయితే మస్తు యాక్టింగ్ చేస్తుంది మేడం. లాస్ట్కి రికార్డులో ఉంటుంది మేడం, నేను వాడితో ఉన్నట్టుంటా, ఒక 3-4 months నటిస్తా, వాడిలో ఏమన్నా చేంజ్ అయితే వాడిని ఏదన్నా నోట్ చేసి పిల్లగాన్ని ఏదన్నా నోట్ చేసి నేను వెళ్ళిపోతాను, ఇందులో ఉంటుంది మేడం. అట్లా కూడా మందులు కూడా పెట్టారు సార్, ఆ పని కూడా చేసింది. ఎవరి మీద ఏమంటారు, పసి పొలగాడి మీద ఏమంటారు, చేతబడు అట్లా నువ్వు సరే నువ్వు చెప్పినావు నేను మన ఇద్దరి విషయం తెలిసిపోతే నువ్వేం చెప్తావు అతనికి, అది నాకు ముందు చెప్పు అంటే నార్మల్ గా అంటే ఈసారి నువ్వు చెప్పి పిల్లాడి మీద ప్రమాణం చేసేస్తాను. తెలిసింది అనుకో, నువ్వు అన్నావు కదా మొన్న ఫోన్ చేసి మనం పోయినావు, అటు పోయింది తెలిసింది, ఇటు పోయింది తెలిసింది అంటే
అవునరా చెప్పిన గూగుల్ మీద ఉంది చెప్పిన. మరి ఏమి మరి ఇప్పుడు? సరే DNA టెస్ట్ చేసుకుంటా చేసుకో. వాళ్ళది నా దగ్గర ఉన్నట్టుంటే నా దగ్గర వచ్చి ఎక్కడ అంటే అక్కడ టెస్టులు చేయించుకొని చెప్తా. ఓకేనా? ఓకే సరే, ఇప్పుడు మొత్తం మీద అందరూ మాట్లాడాలి. నేను మాట్లాడాలి. మీరు ఎట్లంటే పక్క పెట్టు. మీరు ఎట్టట్లేదు ఫస్ట్ రీజన్ ఏంటిరా కథ నా ఇద్దరు అని అంటున్నాడు. ఏందనుకుంటున్నాను ముందే చెప్తానా విను. ఫస్ట్ నేను నాకేమన్నా అనుకున్నా కానీ ఫస్ట్ ఇలా మెయిన్ మా అన్న చదిపోతుంది చెప్తాను నేను. మా అన్న పెరగల్లోడు ఇల్లు కొంచెం అటు ఇటు ఏమన్నా అయినా కూడా బిడ్డ చాలా గలీజ్గా ఉంటుంది. నేను మంచి మర్యాదగా చెప్తానా. నేను వానితోటి మాట్లాడి నీకు ఫోన్ చేస్తా. నేను ఫోన్ చేసి అవసరం అయితే మీ ఇద్దరిని నిలబెట్టి నువ్వు ఏం చెప్తావు పర్సనల్గా వానికి చెప్పుకో. నువ్వు నేను వాడే పోదాం ఒకడికి. వానికి ఏం చెప్తావు, వానికి అలమే పడతావు ఎలమే పడతావు నీ ఇష్టం. అది నా గురించి అలా బ్యాడ్గా ఫోటోలు కావాలి కానీ అస్సలు మంచిగా ఉండదు. నీకు పదే చెప్పిన కోపంలో చెప్పినా నువ్వు అంటాను మేడం. కానీ నేను ఎన్ని రోజులు యాటిట్యూడ్ చూపెట్టినా వానికి. ఇన్ని రోజులు నేను మంచి యాటిట్యూడ్ చూపెట్టినా వానికి. ఇప్పుడు మళ్ళా నువ్వు సినిమా మొత్తం అయిపోయే టైంకు ఎండింగ్ నేను పార్ట్ 2 పెడతా అన్నావు అనుకో, ఆ పార్ట్ 2లో విలన్ నేను కావాల్సి వస్తుంది. నాకైతే నా గురించి టెన్షన్ లేదు, ఎందుకంటే నేనేం పీకలే చేయలేదు కాబట్టి. నేను అదే అంటాను, రిస్క్ లో పడొద్దు అంటే ఒక్కటి నాకు తెలిసింది అనుకో, వాడి ప్రూఫ్లు అన్నిటి బయట పెడతాడు కదా. సరే ప్రూఫ్లు బయట పెడితే నేను కూడా చెప్తానే. ప్రూఫ్లు బయట పెడితే ప్రూఫ్లు బయట పెట్టగానే నీకు ఫోన్ వస్తుంది నెక్స్ట్ మినిట్. అదే అంటాను. సరే నేను 1 గంటల వరకు మీటింగ్ పెట్టుకుంటాం అంతా. 3-4 మంత్ నటించి ఏదన్నా ఒకటి చేసి పిల్లగాని కూడా ఏదన్నా ఒకటి చేసి నేను వెళ్ళిపోతే ఎక్కడికన్నా అన్నది ఇందులో ఉంది. కానీ అదే మాకు అర్థమవుతుంది. సరేలే, ఇప్పుడు ఆవిడ దేనికన్నా రెడీగా ఉంటుంది. ఆవిడకి చెప్పచ్చు ప్లీజ్. అంటే వద్దు అనేది ఒకటి, వద్దు అంటే వద్దు, విడాకులకి అప్లై చేసుకుని బయటపడచ్చు కదా. అలాంటి భయంకరమైనటువంటి వ్యక్తి ఎవరు ఉండాలని ఎవరు కోరుకోరు, కావాలని కోరుకోరు. అంతవరకు మరి ఏంటి వాళ్ళు ఈ డబ్బులు అడుగుతుండ్రు, బంగారం అడుగుతుండ్రు. డబ్బు బంగారం ఇస్తే విడాకులు ఇస్తామని అంటున్నారు. నువ్వేంటంటే అవి ఇవ్వనంటావు, లేకపోతే పెట్టమని అంటావు. నువ్వేమంటావు, నీ దగ్గర లేవంటావా? మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు జీవితాన్ని ఇట్లున్నా అన్న ఉంటా, విడాకుల సంతకం నాకు లేకున్నా మంచిదే, నా దగ్గర లేవని చెప్పి. కాదు, ఆవిడని వదులుచుకోవటానికి వాళ్ళు మొహాన్ని పడేస్తే కనుక విడాకులు వచ్చేస్తాయి కదా. హ్యాపీగా నీ బ్రతుకు నువ్వు బ్రతకచ్చు కదా అని నాకు అర్థం కావట్లేదు. కానీ అది కొంచెం మైండ్ డిఫరెంట్. ఎప్పుడు ఎవరితోనన్నా నా శరీరం ఇస్తా అంటే ఎవడన్నా. నేను రోజు సిటీ పోయి వస్తుంటా సార్, సిటీలో తిరుగుతుంటా, నైట్ పూట ఒక్కని వస్తూ ఉంటాను నేను 9-10 గంటలప్పుడు. అది ఎవరితో ఏం చేయించేది కూడా తెలియదు నాకు. అలా కాదు, ఇప్పుడు అందు గురించే కదా ఒక విడాకులు ఇచ్చేస్తే కనుక వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, నీ జీవితం నువ్వు చూసుకుంది. కానీ సింపుల్గా అయిపోయేటటువంటి దానికి నువ్వు నీ కొడుకు ప్రాణాల మీదకి ఎందుకు తీసుకొచ్చుకుంటారు? తను తాను కోసుకునేటటువంటి అమ్మాయి, అంత పబ్లిక్గా థ్రెట్ చేసినటువంటి అమ్మాయి ఏ మూల నుంచి అన్నా వచ్చి నీ కొడుకుని నిన్ను ఏమన్నా చేయొచ్చు. ఎందుకు వాళ్ళతో వైరం అని నేను అంటున్నా. ఇప్పుడు ఆమె సార్, ఇప్పుడు ఆయన జీవితం ఆగం చేసింది సార్. ఇప్పుడు ఆమెకు మళ్ళీ గోల్డ్ మేము ఎట్లా ఇస్తాం? అమ్మా, గోల్డ్ మాట దేవుడు ఎరుగమ్మా, ఇక్కడ గోల్డ్ కాదు. ఆ అమ్మాయి రౌడీ రాజ్యం, అక్కడ ఎలా మాట్లాడుతుంది అసలు? మేము గోల్డ్ ఇవ్వమని నేను అన్న సార్, వాళ్ళ అన్నతోనన్నా ఆ అమ్మాయి మాట్లాడేటటువంటి తీరు పద్ధతితో నేను కూడా చెప్పా. వాళ్ళ పెద్ద నాన్న లాయరు, సంతకం ఒక్కటి చాలు. మేము ఆ అమ్మాయి మీకు మ్యూచువల్ డైవర్స్ కి సంతకాలు పెట్టదు. ఆ అమ్మాయి డబ్బు తీసుకోకుండా మీకు ఏ రకంగానూ ఫ్రీ చెయ్యదు. కుదిరితే ఆల్రెడీ 2 సార్లు ప్లాన్ వేసింది. మీ అదృష్టం బాగుండి మీ బ్రదర్ బతికేశాడు. అడ్డంగా ప్లాన్ వేసింది లవర్స్ తోటి. మీ బ్రదర్కి అర్థమవుతుందో లేదో నాకు అర్థం కాలేదు, కానీ ఆ అబ్బాయిని లేపేయడం కోసం ఇంకో 10 మందితోనన్నా వరుసగా పడుకొని అందులో ఎవరో పెచ్చోడు వేసైపోతాడా అనేది నా ఉద్దేశం. డిప్రెషన్ ఉండే నా మైండ్. నువ్వు డిప్రెషన్లో ఉంటావు, ఏమన్నా అవుతావు, రేపు పొద్దున్న నీ ప్రాణాలే పోతాయి. మేము చెప్పేది ఏంటంటే విన్న రికార్డ్ ఇది. వినని రికార్డులు ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి. విననటువంటి చూడనటువంటి ప్రయోగాలు ఎన్ని ఉన్నాయో, నీ మీద ఎన్ని ప్రయోగాలు. తెలిసే నలుగురు, తెలియక ఎంతమంది ఉన్నారు. ఆవిడ గంటకు ఒకళ్ళు మార్చేలాగా ఉంది. నువ్వేంటమ్మా బంగారం డబ్బులు అని అంటున్నారు? ఏ లోకంలో ఉన్నారు? ఆ అమ్మాయి, నేను చెప్తున్నాను, ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగాలేకపోవటం కాదు, షీజ్ ఎ పీడీ. పీడీలు చాలా డేంజర్. పీడీ అంటే కనుక పర్సనాలిటీ డిసార్డర్స్ అంటారు. వాళ్ళకి ఎక్కడ జాలి, దయ, భయం, భక్తి ఏమి ఉండవు. బంధాలు, అనుభవాలు కానీ ప్రేమలు, ఆప్యాయతలు ఏమీ ఉండవు. వాళ్ళు సుఖం గురించే బతుకుతారు. ఆ సుఖం మందు ద్వారా వచ్చిందా, సిగరెట్ ద్వారా వచ్చిందా, కామం ద్వారా వచ్చిందా, ఈ 3 మత్తుల్లోనే బతుకుతూ ఉంటారు. ఈ మత్తు గురించి ఎవరిని ఏం చేయటానికన్నా పోతారు. ఏమైనా బయట ఫుడ్ మేడం, స్విగ్గీ జొమాటో ఆర్డర్ పెట్టడం, లేదంటే చైనీస్ ఫుడ్. నువ్వే నీ స్విగ్గీ జొమాటో, నువ్వు ఉండు, ఒక 2 నిమిషాలు ఆగు. ఇక్కడ నీ ప్రాణాలు, నీ కొడుకు ప్రాణాలు ఎలా కాపాడుతావని మేము ఆలోచిస్తుంటే, నువ్వు ఫస్ట్ ఈ కథ మొదలు పెట్టినప్పుడు కీర్తిబాబు, నిజంగా నేను నీకేమన్నా మైండ్ డాష్ అయ్యిందా,
దాని గురించి నువ్వు కదలుకుంటూ ఈ అమ్మాయికి లింకులు కలుపుతున్నావు అని అనుకున్నాను. ఎందుకంటే సహజంగా మేము 99% ఆఫ్ ద కేసెస్ ఇక్కడ కూర్చున్నటువంటి మగాళ్ళు భార్య ఒక తప్పు చేసిందంటే మేము నమ్ముతాం. వాళ్ళు కొంతమంది ఇక్కడ కూర్చుని ఏంటంటే అల్లుకుంటూనే పోతారు చందమామ కథలాగా, అక్కడండి పక్కనండి వెనకండి ముందండి ఆడండి ఈడండి అని. నీ లిస్ట్ కూడా అలాగే ఉంది. ఎప్పుడు వరకు అయితే కనుక నాకు ఇది ట్రూ ఆ ఫాల్స్ అనేది నాకు ఎప్పుడు అర్థమైందంటే నువ్వు రికార్డింగ్స్ చూపెట్టేంత వరకు. నెంబర్ 1, కొడుకును వదిలేసి వెళ్ళిపోయింది సంవత్సరం పాటు, కొడుకును కూడా పట్టించుకోవట్లేదు అంటే ఎంతో భయంకరమైనటువంటి బలమైనటువంటి నమ్మలేనటువంటి కారణం ఉంటేనే కనుక ఆ మాతృమూర్తి అనేటటువంటిది ఆ పేగుబంధాన్ని తెంచుకుని వెళ్ళిపోతుంది, లేదంటే సహజసిద్ధంగా జరగదు. అక్కడ ఈ అమ్మాయి కఠినత్వం అనేది కొంతవరకు అర్థమైంది. రెండోది, నువ్వు ఎప్పుడైతే కనుక పంచాయతీలో ఒప్పుకుందా అంటే కనుక ఎస్ పంచాయతీలో ఒప్పుకుందానన్నా. మూడోది ఏంటంటే నీ అదృష్టం బాగుండి 4 రికార్డింగ్లో లేదంటే నీ దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. సిగరెట్ తాగిందన్న దానికి ఆధారం ఉంది, కోసుకున్న దానికి ఆధారం ఉంది, బిడ్డని సిగరెట్తో కాల్చిందన్న దానికి కూడా ఆధారం ఉంది. ఎందుకంటే అది కాలినటువంటి మరక. బిడ్డే చెప్తున్నాడు వచ్చి నన్ను కాల్చింది మా అమ్మ కాల్చిందని చెప్పి. ఇంకా దానికి మించి ఇంకా 210% గ్యారంటీ కంపల్సరీ ఈ అమ్మాయి ఒక పర్సనాలిటీ డిసార్డరు. ఈ అమ్మాయి సభ్య సమాజంలో ఉంటే కనుక నీకే కాదు, ఇప్పుడు ఎవడైతే ఫోన్లో రికార్డింగ్ పెట్టిందో ఆడిని కూడా ఏదో రోజు లేపేయచ్చు. అవును. నేను చెప్పేది ఏంటంటే కనుక ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద ఏదన్నా ఉంది అంటే కనుక ఎవరికన్నా కౌన్సిలింగ్ చేయాలి అంటే కనుక ప్రధానంగా నీకు చేయాలి కౌన్సిలింగ్. దేని గురించి కౌన్సిలింగ్ చేయాలి బాబు? ధైర్యంగా ఉండు, గెలువు, అదంతా కాదు. ప్రాణాలతో బట్టగట్టి బయట పట్టడం ఎలా అనే దాని గురించి నీకు కౌన్సిలింగ్ చేయాలి. లేదంటే కనుక ఆ అమ్మాయి ఎక్కడి నుంచన్నా ఎంత దూరం నుంచన్నా పురమాయిస్తుంది, అనుకున్నటువంటి మాట నిలబెట్టుకుంటుంది. ఆ అమ్మాయి ఖర్చుతో చేస్తుందా కోపంతో చేస్తుందో నాకైతే తెలియదు. ఆ అమ్మాయి ముందు నుంచి ఇలా ఉందా లేదంటే స్టార్టింగ్లో ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైతే ఆ అమ్మాయి ఎవరి ద్వారానో 4 మాటలు విని ఆ టార్చర్ భరించలేక ఇలా మారిపోయింది అన్నది కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఆ సెక్షన్ ఆఫ్ ద స్టోరీ చూడకుండా ప్రాబ్లం అయితే ఉంది, మానసిక పరిస్థితి అని నేను అనట్లేదు, కానీ వ్యక్తిత్వపరమైనటువంటి లోపం ఖచ్చితంగా ఉందని అంటున్నాం. కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తిత్వపరమైనటువంటి లోపానికి మూల కారణం ఏంటి అనేటటువంటిది ఆ అమ్మాయిని చూడకుండా, ఆ అమ్మాయితో మాట్లాడకుండా మనం చేయలేం. ఆ అమ్మాయి వచ్చి ఈరోజు కూర్చోవచ్చు, సార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నానా హింసలు పెట్టాడు, బాధలు పెట్టాడు, దాంతో పిచ్చిదాన్ని అయిపోయి పిల్లలు వద్దన్నా కూడా బలవంతంగా నా చేత పిల్లలు కానిచ్చారు కాబట్టి నేను కోసేసుకున్నాను అనేటటువంటి కథ మొదలు పెడితే కనుక ఇక్కడ మనం చెప్పిందంతా కూడా రివర్స్ అయిపోతుంది. కానీ కారణం ఏదైనా కూడా పరిణామం అనేది భయంకరంగా ఉంది. ఏది మగవాళ్ళతో సంబంధాలు పెట్టుకోవటం కానీ, పిల్లల్ని సిగరెట్లతో కాల్చడం కానీ, నిన్ను చంపాలి అనేటటువంటి ప్రయత్నం కానీ, లేదంటే మందు కొట్టి బయట తిరగటం కానీ, ఇలాంటి రకరకాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ నీకు ఆధారాలు ఉన్నాయి. చాలా భయంకరమైనటువంటి మానసిక పరిస్థితిలో ఆ అమ్మాయి యొక్క వ్యక్తిత్వంలో మార్పు వచ్చింది. ఈరోజు ఏంటి సింపుల్గా ఆ అమ్మాయి డైవర్స్ అంటే కనుక ఆ అమ్మాయి డైవర్స్ ఇవ్వనన్నట్లే కిత్తు బాబు, ఇది అర్థం చేసుకోండి. కొంతమంది ఏమంటారు, అరే నీ తాట తీస్తాను, నువ్వు నన్ను ఈ విధంగా అవమానించావు ఆ విధంగా అవమానించావు కాబట్టి నీకు డైవర్స్ ఇవ్వను, నువ్వు ఇలా గాల్లోనే తేలాడుతూ ఉండు, ఏదో రోజు నేను లేపేస్తాను, నేను ఇలాగే ఉంటాను అనేటటువంటి థ్రెట్ ఇస్తుంది. అట్లీస్ట్ మీకు భగవంతుడి దయదలిచి ఈరోజు ఏంటంటే ఆ అమ్మాయి నీకు విడాకులు ఇవ్వడానికి రెడీగానే ఉంది. ఎట్టొచ్చి వాళ్ళు పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే మేము ఇచ్చింది మాకు వెనక్కి ఇవ్వండి అని చెప్పి. తెలివైన వాడు బుద్ధున్నవాడు ఏం చేస్తాడంటే కనుక ప్రాణాలకు మించింది ఏం లేదు, 10 సంవత్సరాలు బతికితే కనుక 4 పైసలు కూడబెట్టుకోవచ్చు, అదే బంగారం అదే డబ్బు సంపాదించుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నీ ప్రాణాలతో నీకు ఇంపార్టెంటో కాదు నీకు తెలియదు, నాకు తెలియదు, కానీ ఆ కొడుకు ఎవడైతే ఉన్నాడో ఆయన నిన్ను చూస్తూ పెరుగుతున్నాడు. తల్లి హింసించినప్పుడు బలిపశు అయి ఉన్నాడు. ఏమో నువ్వు చెప్పినటువంటి ఆధారాలు బట్టి సిగరెట్ పీకలతో కాల్చడం అనేది హింస. తల్లిని పట్టమని 2 years పాటు చూడలేదు వాడు ప్రీమెచ్యూర్ బేబీ. అంటే చాలా వరకు ఏంటంటే బయటపడిన తర్వాత అతి కష్టం మీద ప్రాణాలు దక్కించుకుని ముందుకెళ్ళినటువంటి బేబీ వాడు. దేవుడు అక్కడ ప్రాణాలు ఇచ్చాడు, కానీ తర్వాత తల్లిదండ్రుల యొక్క సంతోషం సుఖం వాడికి అయితే దక్కలేదు. తండ్రి ఎప్పుడు డిప్రెషన్లోనే ఉన్నాడు, తల్లి ఏమొచ్చి మానసికంగా ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంది. తల్లి ఎప్పుడు మానసిక పరిస్థితి బాగాలేదు, ఆవిడ సిగరెట్లు తాగుతూ మందు కొడుతూ బయటికి వెళ్ళిపోతూ ఉంటే కనుక తల్లి అవైలబిలిటీ ఎప్పుడు లేదు. ఈరోజు తల్లి మాయమైపోయింది. ఈ సంవత్సరం బట్టి అబ్బాయి వాడు చేసుకున్న దురదృష్టం ఏంటో తెలుసా, తల్లి ఎలాగా కనిపించలేదు, తండ్రి ఎలా ఉన్నాడు, డీలా పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పనులు మానుకుని ఏమీ తినక నిద్రపోక నువ్వు పిచ్చోడు అయిపోతున్నావు. ఈరోజు నీకేమన్నా అవుతే కనుక వాడిని ఎవరు చూసుకుంటారు? సహజంగా ఈ మెసేజ్ ఎవరికి వస్తుందో తెలుసా, మేము 95% ఆఫ్ ద కేసెస్లో తల్లికి ఇస్తూ ఉంటాం. అమ్మ నీ భర్త అలాగే ఉంటాడమ్మా, వాడు ఏమైనా పర్లేదు, ఆ పిల్లలకు నువ్వు తోడుగా ఉండమ్మా, నువ్వు నీడగా ఉండమ్మా, నువ్వు ధైర్యంగా ఉండమని తల్లికి ఇస్తాం. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నేను తండ్రికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి, నువ్వు మనోధైర్యంతో ఉండి ఆ కొడుకును కాపాడుకోవాలని చెప్పి తండ్రికి ఇస్తాం. ఈ ఎపిసోడ్లో ఉన్న ట్విస్ట్ అది. లీగల్గా నువ్వు ఏం గెలుస్తావో ఏం సాధిస్తావో నాకైతే తెలియదు, కానీ మానసికంగా నువ్వు నిలదొక్కోవటం, ఆ అమ్మాయి పీడ చేసుకోవటం, ఆ అమ్మాయికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేయటం, విడాకులు తీసుకోవటం, నీ బ్రతకటం.
ఇంత బలంగా చెప్తున్నాం మేము. ఇప్పటి వరకు నీకు ప్రాణాలు ఉండి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అంటే నిజంగా పూర్వజన్మ సుకృతం. నిజంగా నేను చెప్తున్నాను, ఏదో అవ్వాల్సింది ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఎంత 2 నిమిషాలు ఆ అమ్మాయి పురమాయించి లేదంటే శరీరం పంచిచ్చి ఒకడిని పురమాయిస్తే కనుక ఆడు తాగినటువంటి మత్తులో నేను చంపటం ఎంతసేపు? అవును. మరి నువ్వు ఎక్కడుంటే ఏంటి? వీళ్ళు కాపాడతారా? అర్థం చేసుకుని ఆలోచించుకుని బట్టకట్టి బయటపడు. థ్యాంక్ యూ సార్. మేడం, ఇలాంటి ఒక అమ్మాయి గురించి ఎవరన్నా మహిళా సంఘాలు కానీ మహిళా నాయకులు కానీ ఉద్యమవేత్తలు కానీ ఎవరన్నా మాట్లాడతారేమో విందామని నాకు కొంచెం కోరికగా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం ఈ సోషల్ మీడియాలో చూస్తుంటే ఒక 1 month 2 months నుంచి ఎవరైనా మాట్లాడేస్తున్నారు మైకులు పట్టుకొని. ఆ కృష్ణకాంత్ పార్కే కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, లేదా ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవి రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళు చేరేసుకొని కూర్చొని లేడీస్ వైపు మాట్లాడేవాళ్ళు లేడీస్ వైపు మాట్లాడుతున్నారు, జెంట్స్ వైపు మాట్లాడేవాళ్ళు జెంట్స్ వైపు మాట్లాడుతున్నారు. బికాస్ ఆఫ్ ఓన్లీ డ్రెస్సింగ్ గురించే ఎంత రచ్చరంబోలు అయిపోతుంటే భర్తల్ని టపటపా లేపేస్తున్నారు. ఆ లేపేస్తున్న విషయాల్లో ఒకటి అరా మనం స్టేట్మెంట్ విన్నాం, ఏమ్మా అక్కడక్కడ ఒక లేడీ ఉంటారు భర్తల్ని లేపేయడానికి, మగాళ్ళు లేపేస్తున్న వాళ్ళతో పోలిస్తే లేడీస్ లేపేసేది ఎంత అని. చూడండి మేడం, చూడండి సార్, ఇంక్రీజ్ అవుతుంది మహిళా చైతన్యం. భర్తల్ని లేపేయడానికి మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్స్లో చూస్తున్నాం. పర్సంటేజ్ ఆఫ్ క్రైమ్ అనేది ఈజీగా ఆలోచిస్తున్నారు, ఈజీగా లేపేస్తున్నారు. మేము ఈ మధ్యకాలంలో చేస్తున్న ఎపిసోడ్స్లోనే మనం బ్లూ డ్రమ్ముల గురించి కానీ వీటి గురించి కానీ రిపీటెడ్గా మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇక్కడ విత్ ఎవిడెన్స్ తోటి దొరికింది. ఎక్కడో అదృష్టం ఉండి ఈ అబ్బాయి బతికినట్లే లెక్క. అమ్మా మహిళలు ఏంటి చైతన్యం? ఇలాంటి ఒక చైతన్యంతో నిజంగా ఈ అబ్బాయి బగరా కాబట్టి ఇంతవరకు కేసు వేయలేదు, కానీ తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ తోటి అతను కేసు ఫైల్ చేస్తే అలా తీసుకెళ్ళి ఇలాంటి అమ్మాయిని అరెస్ట్ చేస్తారు. కర్మ ఏంటంటే మన ఇండియాలో ఉన్న చట్టాల గురించి ఆలోచించి, లేదా ఈ జెంట్స్ ఒకవేళ మనం ఈ కేసు ఫైల్ చేస్తే వాళ్ళు ఒక 5 కేసులు వేస్తారు, కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారని ఒక భయం. ఈ కేసులో మనమే ఆల్రెడీ కొంత చెప్తూ వచ్చాము. ఆవిడ ఎవరితోనన్నా పడుకొని ఎవరితోనన్నా లేపించేయడానికి అవకాశం ఉన్న కేసు. ఎందుకంటే ఆ అబ్బాయిని వీళ్ళ ఫ్రెండ్నే ఆవిడ మోటివేట్ చేస్తుంది, ఏదో రకంగా వాడిని లేపే వదిలించుకుందాం, పరువు పోతుంది. ఎందుకంటే అతను ఎంత బూతు, మాటకు ముందు మాట వెనకాల బూతులు మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ మధ్య ఎంత క్లోజ్నెస్ ఉంటే ఆ మాటలు వస్తాయి. అలాంటి మాట్లాడుతున్న వ్యక్తి ఏమంటున్నాడు, నా దాకా రాకు, మీకు అర్థం అవ్వాలి ఆ వీడియో, మీ సావు వాడుకున్న రోజులు నిన్ను వాడుకున్నాను, మా అన్న చాలా పరువైన వ్యక్తి, ఈ విషయం బయటకు వస్తే మీ అంతు తేలుస్తా అన్నట్లే ఉంది అతని వ్యవహారం. అతను వీడియో ఊరికే ఏమి ఇవ్వలే, నాకు సంబంధం లేదు అని చెప్పడానికి వాడుకుని వదిలేశాడు. అతన్ని ఇంకా లౌక్యంగా ట్రాప్ చేస్తుంది ఈవిడ. సో అబ్బాయి తెలుగుగలవాడు తప్పించుకున్నాడు. కానీ బయట జెంట్స్ 80% ఇట్లాంటి స్మూత్గా మాట్లాడే, పైగా అమ్మాయి వాయిస్ వింటే చాలా బాగుంది నాన్న, మామూలుగా అమ్మాయి బాగోదు. కానీ మీరు వాయిస్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఆ వాట్సాప్ల్లోనూ ఇవేదో మధ్య మాకే తెలియవు కొన్ని యాప్లు. ఇన్ని రోజులు ఏమనుకుంటా ఉంటే మెసేజ్ల ద్వారానో వాట్సాప్లో ఫేస్బుక్లో ఇవన్నీ అనుకున్నాం, ఏదో సీక్రెట్ యాప్లు ఉంటాయట, అవి వాళ్ళు అప్పటికప్పుడు చూసుకుంటారు, డిలీట్. ఎక్కడని ఎతుకుతాం మీ క్యారెక్టర్ని మేము. అలాంటిది ఎవరన్నా ఒక అమ్మాయి ఫోన్ చేస్తే ఈ అమ్మాయి టార్గెట్టే మగాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఒక 10 మందో 100 మందో ఎగిరిపోతారు ఈవిడ చేతిలో. పాప ఇంకా చిన్నపిల్ల, 25 years 30 years కూడా వచ్చి ఉండవు. కన్న కొడుకునే రోడ్డు మీద వేసిన మహాఘనత ఉన్న ఒక స్త్రీ ఈ రోజున సమాజంలో అలా ఫ్రీగా తిరిగేస్తుంది. బికాస్ జెంట్స్కి కేసులు వేయడానికి రైట్స్ లేవు కాబట్టి. ఎవరైతే మహిళల గురించి బాగా మాట్లాడతారో నేను మాట్లాడతాను. నిజంగా అన్యాయం జరిగిన అమ్మాయి కోసం ఎంత దూరం అన్నా వెళదాం. కానీ ఇలాంటి చీడ పురుగుల కోసం ప్లీజ్ దయచేసి వాయిస్ రేస్ చేయండి. ఇలాంటి ఒక కేసులో కనీసం ఇలాంటి వాళ్ళు కేసులు ఫైల్ చేయడానికి ధైర్యంగా ముందుకు రావాలంటే ఆ జ్యూరిస్డిక్షన్ ఎవరైతే జ్యూరిస్డిక్షన్లో ఉంటున్నారో రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఆ జ్యూరిస్డిక్షన్ అడ్వకేట్స్ ఎవరన్నా కానీ అతను వస్తే కొంచెం ఫ్రీ సర్వీస్ ఇవ్వండి సార్ ఆ ఒక్క కేసుకి. ఎందుకంటే అది క్రిమినల్ కేసు, నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అతనికి ధైర్యం ఉంటే ఇలాంటి అమ్మాయిని లీగల్గా చంప పగిలేలాగా ఉండాలనేది నా కోరిక. ఇవి చేస్తూ ఉంటే ఒకప్పుడు జెంట్స్ని అట్లా కంట్రోల్ చేయకపోవడం వల్ల వాళ్ళు కిరసనాల డబ్బాలో గ్యాస్ సిలిండర్లో చంపుకుంటూ పోయారు. ఇప్పుడు ఆ పర్సంటేజ్ తగ్గి మహాతల్లుల పర్సంటేజ్ పెరుగుతుంది. సెల్ఫ్ రెస్పెక్టు, నేను స్త్రీని, నేనేమన్నా చేయగలను. నా తాగుడు గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు, నా సిగరెట్ల గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు, నా లైఫ్ స్టైల్ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు, నా డ్రెస్సింగ్ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు అన్నప్పుడు సమాజంలో ఉండొద్దు. సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. బట్టలే లేని పొజిషన్ నుంచి
కొంతమంది అది కూడా మాట్లాడతారు, ఒకప్పుడు బట్టలే వేసుకోవాలా, ఒకప్పుడు బ్లౌజులు వేసుకోవాలా, ఇప్పుడు వచ్చింది బ్లౌజులు కల్చర్ అంటే. బ్లౌజు కోసం ఒక స్త్రీ తన చెస్ట్ని తీయించేసుకుంది బ్రిటిషర్స్ దగ్గర నుంచి, అంత ముందు నుంచి. అంటే ప్లేస్ని బట్టి డ్రెస్సింగ్ వేసుకోండి, అది మీ పర్సనల్. సొసైటీలోకి వచ్చి అందరూ చూడాలి, అందరూ ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ నీట్గా ఉండాలా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు వేసుకోండి, కానీ సొసైటీని స్పాయిల్ చేయొద్దు అనేది నా ఉద్దేశం. మీరు ఏదన్నా వేసుకోండి తల్లి. ఇప్పుడు నేను ఆ డ్రెస్సుల గురించి అయితే మాట్లాడలేదు, ఎందుకంటే నేను ఇంతవరకు ఆ టాపిక్ మీద ఏ వీడియోలు కూడా చేయలేదు. క్యారెక్టర్ దాకా వచ్చినప్పుడు ఇలాంటి అమ్మాయిలు పెరుగుతూ వెళ్తుంటే ఎక్కడ మేము దాని నుంచి సారు గింజుకున్నది ఏంటో తెలుసా, ఇన్ని ఎపిసోడ్స్ ఇన్ని వందలు చేసాం, ఏ మహిళ కూడా పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి. 1.5 year బాబుని, 8 months పిల్లల్ని. కర్మ అప్పుడప్పుడు చూస్తున్నాం. ఆ మధ్య మనం ఒక ఎపిసోడ్ చేసినప్పుడు 3 పిల్లల్ని చంపేసి వెళ్ళిపోయింది లవర్ కోసం అని. ఇక్కడ లవర్ కాదు, లవర్స్. ఆవిడ వయసు మొత్తంలో ఇంకొక 200 మందో 1000 మందో ఎగిరేపోతారు. అదేంటి మేడం అంత ఇదిగా మాట్లాడుతున్నారు మీరంటే మాకు అర్థమవుతుందండి. ఆ అమ్మాయి యొక్క బాడీ లాంగ్వేజ్, ఆ అమ్మాయి యొక్క వైబ్రేషన్, ఆవిడ సిగరెట్ తాగే విధానం. సిగరెట్ తాగితే చెడ్డదా మేము అనట్లా, అమ్మా మీ పర్సనల్, తాగుడు మీ పర్సనల్. కానీ ఒక కుటుంబంలోకి వచ్చినప్పుడు నీ భర్తకి నచ్చాలి. మీ ఇద్దరు రూమ్లో ఏం ఏడుస్తారో ఏడవండి. ఇక్కడ భర్త రోడ్డు మీదకి వచ్చేసాడు. భర్త బాబోయ్ నన్ను చంపేస్తుందండి అని భయపడుతున్నాడు. అలాంటిది నువ్వు వరుసగా ఒక అబ్బాయి సూసైడే చేసుకున్నాడు, మీకు అది కూడా అర్థం అవ్వాలా. ఆ మహాతల్లి వేసిన వేటుకి 4 months అవ్వట, ఆ అబ్బాయి పరువు పోతుంది, కుటుంబం పోతుంది అని సూసైడే చేసుకుంటే ఫైనాన్షియల్గా ఆ తల్లిదండ్రులు కేసు కూడా పెట్టలేకపోయారు. ఆ నెక్స్ట్ విక్టిమ్ ఎవరన్నా ఉంటే ఇతనే అవుతాడు. అదృష్టం బాగుండి ఈయన బయటపడ్డాడు కింద లెక్క. ఇక బయట ఆమె వేట ఆల్రెడీ స్టార్ట్ అయింది. విడిపోయి 1 year అయింది కాబట్టి ఈ పాటికి ఇంకో 2 అయ్యారు. ఎందుకంటే మాకు తెలిసి ఇదంతా కూడా 4 months 6 months పంచాయతీలే. ఈ లోపు వాళ్ళని వాడి పడేస్తుంది మగాళ్ళని. మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఇలా ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో ముందు బూతు తర్వాత బూతు మాట్లాడుతున్నాడు చూసారా, ఇలా వాడుకొని వదిలేసేవాళ్ళు వాడుకొని వదిలేస్తారు. బలయ్యే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య జెంట్స్ మంచి అమ్మాయిలు దొరక్కో, లేకపోతే మాట్లాడే అమ్మాయిలు దొరక్కో, వెయిటింగ్లో ఉండి ఏ బకరా వాళ్ళ వేసినా పడిపోతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి నాన్న. ఎందుకంటే ఈవిడంటే ఈయనంటే ఇక్కడ దాకా వచ్చారు, కానీ అలాంటి అమ్మాయిలు బయట చాలామంది ఉన్నారు. మేకప్పులతోటి కూడా ముసలమ్మలు కూడా మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం కామన్గా నడుస్తుంది. ఇక మీ కేసు విషయానికి వస్తే సార్, నిజంగా మీరు చెప్పింది ఫస్ట్ అయితే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఏంటి ఇన్ని చెప్తున్నాడు అసలు చెప్పాల్సిన ఆటం బాంబులు వదిలేశారు. 1 year నుంచి బాబుని మీ దగ్గర వదిలేస్తే పోలీస్ స్టేషన్లో ఏ మహిళన్నా కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. ఎందుకంటే భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వెంటనే ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి భర్తలు కొన్ని సందర్భాల్లో పంపించరు. 100% కేసుల్లోనూ పోలీసులు పిల్లల్ని తల్లికే ఇస్తారు. అర్థమవుతుందా? తండ్రి తెచ్చుకుంటే అది కిడ్నాప్ కేసు కింద లెక్క. అలాంటిది పోలీస్ స్టేషన్కి వెళ్ళిన కేసులో మీకే పిల్లాడిని ఇచ్చారంటే ఆవిడ క్యారెక్టర్ ఏంటి, ఆవిడ స్టోరీ ఏంటి, ఆవిడ ఎవిడెన్స్ ఏంటి అన్నీ చూశారు పోలీసులు. కానీ ఇప్పుడు నాకెట్లా చేతులు కట్టేసినట్టు అనిపించిందో వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుంది. అమ్మగారి మీద కేసు వేయలేరు, ఎందుకంటే మీరు భయపడుతున్నారు. ఆ వేయాల్సిన కేసు కరెక్ట్ టైంలో మీరు వేస్తే సూపర్ కేసు తెలుసా. నేను ఈ స్టేజ్ మీద మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఆ అమ్మాయి మీద ఒక క్రిమినల్ కేసు వేయండి. చిల్లిగా ఇవ్వాల్సిన అవసరం లేదు. కోర్టు దాకా వెళ్తే 2 కేసులు చెప్తున్నా. ఆ అమ్మాయి మీద క్రిమినల్ కేసు, థ్రెట్టింగు, మర్డర్ అటెంప్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయి మీ దగ్గర ఎవిడెన్స్లు. ఆ ఎవిడెన్స్లు 65B ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం సర్టిఫైడ్ చేయించుకొని మీరు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయండి. పోలీసులు తీసుకుంటారో లేదో కొంచెం డౌటే. పోలీస్ స్టేషన్లో మీ ఒక అడ్వకేట్ని పెట్టుకుంటే చాలా. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా కానీ తిని కాంటాక్ట్ అయితే నాతో కూడా మాట్లాడండి, నేను హెల్ప్ చేస్తాను లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఏంటి అనేది. ఎందుకంటే కనీసం ఒక్కళ్ళైనా ముందుకు రండి అని. మీకు ఆ 3 లక్షలు ఇచ్చే పంచాయతీ లేదు, ఇష్టపడట్లా మీరు. ఒక ఆప్షన్ మీకు ఉన్నది, ఆ 3 లక్షలు 3.5 లక్షలు ఇచ్చి దరిద్రం వదిలించుకోవడం. 100% జెంట్స్ అదే చేస్తారు. మీరన్నా ఫైట్ చేయండి, ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవుగా, డెలివరీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. బాబు మీ దగ్గర ఉన్నాడు. 100% ఆ అమ్మాయి ఏ కేసు వేసినా నిలబడదు. వేసినా పోరాడండి. ఫ్రీ అడ్వకేట్ని, లీగల్ అడ్వైజర్, లీగల్ సెల్ అథారిటీ ద్వారా మీరు జడ్జి గారికి చెప్తే ఫ్రీ అడ్వకేట్లను అపాయింట్ చేస్తారు. ఆవిడ వేస్తే ఆ అమ్మాయి మిమ్మల్ని ఎవరి ద్వారానో మర్డర్ చేయిస్తుంది అనేది ఇప్పుడు ఇంత వీడియోలో మేము మాట్లాడాం కాబట్టి పూర్తి ఎవిడెన్స్ మీకు గీసుకున్న ఆవిడ అకౌంట్లో పడిపోద్ది. అందుకనే వెళ్ళగానే ఫస్ట్ ఈ 2 కేసులు వేయమంటున్నా. ఒకటి డైవర్స్ కేసు, ఇంకొకటి క్రిమినల్ కేసు. ఈ 2 వేయటం చాలా అవసరం. 100% మీకు న్యాయం కావాలంటే, మీ పిల్లోడికి న్యాయం కావాలంటే, కనీసం ఒక 100 మంది జెంట్స్ని మీరు కాపాడాలి అంటే
ఈ 2 పనులు, ఈ 2 కేసులు ఫైల్ చేయండి. మీరు ఎవరైతే అడ్వకేట్ని పెట్టుకుంటారో వాళ్ళే నాకు తెలిసి చేస్తారు, మంచోళ్ళు ఉంటారు అక్కడక్కడ. మీరు ఎవరినైనా కాంటాక్ట్ అయ్యండి. నామినల్ ఎక్స్పెన్సెస్ తోటి క్రిమినల్ కేసుకి అయితే మీరు ప్రొసీడ్ అవ్వండి. ఆవిడ ఏదైనా కేసులు ఫైల్ చేస్తే ఏ సిగ్గు ముఖం వేసుకుని మాట్లాడతారో నాకు అర్థం కాల. ఆ ఇంట్లో వాళ్ళు ఏ పాపం చేస్తే ఇలాంటి కూతురు పుట్టిందో. కర్మ, కొడుకులు ఉంటారు అందరూ. పెంపకం సరిగ్గా లేకపోవడం ఒకటైతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో ఇలా బిహేవ్ చేస్తారు. కానీ డాక్టర్ గారు చెప్పేశారు ఇది సైకలాజికల్ ప్రాబ్లం కాదు, ఆ అమ్మాయి న్యాచురల్ బిహేవియర్. ఆవిడ న్యాచురల్ బిహేవియర్ ఏంటంటే వేటాడడం మగాళ్ళని. ఒకటి ఎంజాయ్ చేయడం కోసం, 2 డబ్బు కోసం. అర్థమవుతుందా? ఈ 2 పనులకి ఆవిడ ఆల్రెడీ వేట స్టార్ట్ చేసింది. ఆవిడ వేటని కంట్రోల్ చేయగలిగే వ్యక్తి ఈయన ఒక్కడు మాత్రమే. నీకు డిప్రెషన్ వచ్చిందా? వచ్చింది కదా, వచ్చింది. ఇందాక సార్ ఏం చెప్పారు, ముందు స్ట్రాంగ్గా ఉండు. నీకు నిజంగా న్యాయం కావాలంటే నీ న్యాయం కోసం నువ్వే పోరాడు. మా వంతు ప్రయత్నంగా మీకు వెనక నుంచి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే అన్ని చోట్లకి వచ్చి మేము ఫ్రీ కేసులు చేయలేకపోతున్నాం. ఇక్కడ ఈ మాత్రం వాయిస్ రేస్ చేయడానికే మాకు బోళ్ళంత టైం పడుతుంది. టైం ఇవ్వడం కానీ ఇదంతా. ప్లీజ్ మీరు ఇక్కడ మేము ఎంత సర్వీస్ చేస్తున్నామో అలాగే మీరు కూడా మీకోసం సర్వీస్ చేస్తున్నాను అనుకోండి. ఈ 2 కేసులు అయితే ఫైల్ చేయండి. మీరు ఆ అమ్మాయికి 3.5 లక్షలు ఇస్తే కేసు క్లియర్ అయిపోతుంది కదా, అందులో ఒక 50,000 ఈ కేసులకి సరిపోతాయి అనుకోండి. మంచి అడ్వకేట్స్ ఉంటారు, రీజనబుల్ అమౌంట్స్ తోటి ఊళ్ళో కేసులు ఫైల్ చేస్తారు. మీరు పెట్టుకున్న అడ్వకేట్ ఒకవేళ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే మా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, నేను మాట్లాడతాను. సరేనా? ఇక పిల్లాడు జాగ్రత్త నాన్న, నీ పుణ్యం ఎక్కడికి పోదు. కొంచెం ధైర్యంగా పోరాడితే అమ్మాయిని వదిలించుకోవడం చాలా ఈజీ. ఒకవేళ సంవత్సరాలు పడుతుంది డైవర్స్ కేసు అంటే నాకు తెలిసి ఆ అమ్మాయి కోర్టుకు కూడా రాదు. వస్తే ఏ జడ్జి కూడా ఒప్పుకోరు. ఇలాంటి కేసులో కాంపెన్సేషన్కి కూడా వేయండి. ఎందుకంటే మీ లైఫ్ స్పాయిల్ చేసింది. ఒక క్రిమినల్ కేసు ఉంది, ఈ క్రిమినల్ కేసు కోసమన్నా వాళ్ళు సెటిల్మెంట్కి వస్తారు మిమ్మల్ని మీ దగ్గరికి. ఫ్రీగా డైవర్స్ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేయకండి అంటాను నేనైతే. లేదా ఆ టైంకి నీ ఇష్టం. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. జాగ్రత్త అండి. కీర్తి గారు, మీరు చూసుకోవాల్సింది మీ అమ్మగారు ఉన్నారు, మీ బాబు ఉన్నాడు, మీ అక్క చెల్లెళ్ళకి మీరు ఒక్కరే తమ్ముడు. కాబట్టి మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఇవన్నీ కూడా హ్యాపీగా డీల్ చేసుకోవచ్చు. సో మేడం చెప్పినట్టుగా, డాక్టర్ గారు చెప్పినట్టుగా చేయండి. థ్యాంక్ యూ. జాగ్రత్త. చక్కగా న్యాయం చేసినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.